भर्गोदेवसुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। శుభోదయం అందరికి. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు శ్రీకాంత్ సార్కి కొన్ని ఇంపార్టెంట్ వర్క్ వల్ల క్లాస్ ఎంగేజ్ చేయమన్నారు. సో ఈరోజు కొన్ని ఇంప్రూవ్ అయిన కేసెస్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే సార్. ఫస్ట్ మనం మాట్లాడుకున్నప్పుడు మెటల్స్ గురించి మాట్లాడుకున్నాం. అందులో ఆర్జెంటం గురించి, హౌ ఇట్ ఈస్ డిఫరెన్షియేటెడ్ విత్ పెల్లాడియం అండ్ అదర్ డ్రగ్స్ అన్నది చెప్తున్నాను. అందులో ఒక కేసు నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. ఈ కేసు ఏంటంటే ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల నుంచి ఆమెకి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. మన దగ్గర ఆల్మోస్ట్ 2 months నుంచి వాడుతున్నారు. చాలా మిరాకులస్ గా విత్ ఇన్ 1 month ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ చాలా బాగా థైరాయిడ్ లెవెల్స్ నార్మల్కి వచ్చింది. ఇది మన గ్రూప్ మెంబర్స్ కూడా అడగడం జరిగింది. ఇది లాస్ట్ క్లాస్ లో చాలా అంటే లిమిటెడ్ గా అది డిస్కస్ చేసాం. ఈ క్లాస్ లో హౌ అరైవ్ అట్ దట్ రెమెడీ అండ్ హౌ ఇట్ వర్క్డ్ అన్నది ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఈ అమ్మాయి 20 years ఒక మెడికల్ ప్రొఫెషనల్ లో 3rd year చదువుతుంది అనమాట. ఈ అమ్మాయి ఫస్ట్ మన దగ్గరికి రెఫరెన్స్ తో వచ్చింది. కొంచెం బెరుగ్గానే వచ్చి కూర్చొని నాకు ఇర్రెగ్యులర్ మెన్సెస్, పీసీఓడి ఉంది రైట్ సైడ్, థైరాయిడ్ ఉంది. సో వితౌట్ ఎనీ క్వశ్చన్స్ ఇంకా చెప్పండి ఇలాంటి క్వశ్చనీర్తోనే మొత్తం కేసు అడుగుతూ ఉంటే ఆమె డైట్ అది రెగ్యులర్ గా, మెన్సెస్ అయితే రెగ్యులర్ గా ఉన్నాయి, డైట్ అది స్ట్రిక్ట్ గా పాటిస్తున్నాను, కానీ ఓవర్ వెయిట్ ఉంది. ఈ 3 years లోనే వెయిట్ పెరిగాను. నెక్స్ట్ ఇంతకుముందు బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేది, ముక్కు పట్టేసింది, సైనస్ ప్రాబ్లం అన్నారు, దానికి సర్జరీ కూడా చేయించాను 2019లో. హెయిర్ ఫాల్ ఉందండి బాగా 2 to 3 months నుంచి. ఈ జిఫాయిడ్ ప్రాసెస్ దగ్గర పెయిన్ ఉంటుంది ఈ కడుపు పై భాగంలో. మరి ఆకలి వేస్తుందంటే నొప్పి వచ్చేస్తుంది. సిన్స్ 4 days, 4 రోజుల నుంచి అలా ఉంటుంది. ఆమె రిపోర్ట్స్ HB11, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ 10.918, 4th October 25. ఇంకా పాదాల వేళ్ళు కూడా పెయిన్స్ వస్తున్నాయి. ఈమె 20 years. మరలా డిసెంబర్లో మళ్ళీ థైరాయిడ్ చేయించుకుంది. అప్పుడు TSH 6.79. సో ఇంకా ఆమె చెప్తూ, నేను 6 to 7 years నుంచి నైట్ టైం టిఫిన్స్ అవి చేసేదాన్ని ఇంతకుముందు, ఇప్పుడు అన్ని మానేసాను. మేబీ దానివల్ల వచ్చిందా, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ PCOD నాకు తెలియట్లేదు. మైగ్రేన్ కూడా ఉందండి, అప్పుడప్పుడు వస్తుంది.
వెనకాతల మాడు దగ్గర నుంచి ముందుకు వస్తుంది. లైట్ కానీ సౌండ్ కానీ పడవు. ఇవన్నీ నేను డైట్ ద్వారా అన్నిటి ద్వారా మేనేజ్ చేస్తున్నాను, తగ్గాయి. కానీ పెయిన్ వస్తే భయం వేసేస్తుంది. ఆ భయంతోనే వచ్చాను. సో ఈ ఎపిగాస్ట్రియం రీజన్ లో పెయిన్ వస్తుందంట. ఆ పెయిన్ వల్ల ఏమైపోతుందన్న భయంతో వచ్చింది. ఆ భయం వల్ల ఇంకా తినాలి తినాలి ఏమైపోతున్నానో అన్ని క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి, ఎక్కువ అయిపోతుంది. పెయిన్ వస్తుంది కదా అని ఇంకా ఎక్కువ తింటున్నా. ఫర్దర్ గా ఫ్యామిలీలో నా నానమ్మకి, నాన్నకి, మా బావకి, సిబ్లింగ్స్, నాన్నగారి సిబ్లింగ్స్ కి అందరికీ డయాబెటీస్ ఉందండి. ఈవెన్ మదర్ కూడా డయాబెటీస్ ఉంది. సో ఇక్కడ వరకు అవి చెప్పింది. సో ఫర్దర్ గా ఫిజికల్ జనరల్స్ గురించి అడిగాను. అందులో పెద్దగా ఏం నోటబుల్ థింగ్స్ ఏం రాలేదు. నా వాయిస్ వినిపిస్తుంది కదా సార్? హలో. వినపడుతుందండి. రైట్ సార్. సో అప్పుడు షీ లుక్ లైక్ మోర్ వరీడ్ అబౌట్ హర్ కంప్లైంట్స్. సో నేనేం చేశానంటే, ఉమ్, ఎంత తిప్పినా అందులో మనకి కొన్నిసార్లు ఏమవుతుందంటే వీ విల్ బి స్ట్రక్ ఇన్ దట్ లెవెల్ ఓన్లీ, వీ వాంట్ గో ఫర్దర్. సో అందులోనే మెడికల్ ప్రొఫెషన్ లో కూడా ఉంది కదా, సరే అని మెడికల్ నాలెడ్జ్ కూడా ఉంటుంది కదా అని ఉద్దేశంతో నేనేం చేశానంటే, మీ గురించి చెప్పండి, సంథింగ్ నాట్ నోన్ టు ఎనీవన్ అబౌట్ యూ, ఇలా అడిగాను అనమాట. అప్పుడు నేను చాలా సెన్సిటివ్ సార్. మ్యాథ్స్ అందరితో మింగిల్ అవుతా, అనుకున్నది సాధించేంత వరకు వదలను. ఎక్కువ లోపల దాచేసుకుంటాను, కోపం ఎక్కువ. వాళ్ళు ర్యాష్గా ఉంటే నేను ర్యాష్గానే ఉంటా, వాళ్ళకి అలాగే సమాధానం చెప్తా. అలానే ఎవరికైనా అవసరం ఉంటే నేను హెల్ప్ చేస్తా. అన్నీ ఎక్కువే నాకు, కోపం ప్రేమ రెండు ఎక్కువే. కుక్కలంటే చాలా భయం. ఒక పక్కన ఉందంటే హార్ట్ అటాక్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఎక్కువ పెరిగిదాన్ని, ఎక్కువ ఆలోచిస్తా. సో మొదట ఏం చెప్పింది, అందరితో మింగిలైపోతాను, అనుకున్నది సాధించేస్తాను. వాళ్ళు ర్యాష్గా ఉంటే నేను ర్యాష్గా ఉంటాను. సో కొంచెం గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ ఆవిడ ఏం చెప్తుందంటే, ఎక్కువ పెరిగిదాన్ని, ఎక్కువ ఆలోచించేస్తా. సో వాట్ ఎవర్ ద టెంప్లెట్ అన్నది మారిపోయింది కొంచెం, ఒక ఫ్యూ సెకండ్స్ గ్యాప్ తర్వాత. ఫస్ట్ ఇనిషియేటివ్ నేను తీసుకోను ఇంటరాక్ట్ అవ్వడానికి. పొగరు అనుకుంటారు కానీ నాకు భయం. సీ ద పొలారిటీస్. ఫ్యూచర్ కోసం ఎక్కువ ఆలోచిస్తా, ఇలా ఉండాలి ఇలా అవ్వాలి అని. దాని గురించి చెప్పున్నాను. సో ఐ థాట్ ఏదైనా ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ కదా, సరే చూడండి చెప్పండి అన్నాను. ఇండిపెండెంట్ గా ఉండాలనుకుంటున్నాను, ఒక మంచి మెడికల్ ఫీల్డ్ లో మంచి పొజిషన్ లో ఉండాలనుకుంటున్నాను. మంచిగా పేషెంట్ ట్రీట్ చేయాలి, ప్రాక్టికల్ గా చూడాలి, డబ్బులు సంపాదించడం కాదు. పేషెంట్ కి అంటే తగ్గితే అదే ఒక గర్వంగా అనిపించాలి. నాకు నచ్చినట్టు నేను లీడ్ చేయాలి. సో ఫర్దర్ మోర్ షీ టోల్డ్, ఎలాంటి అబ్జెక్షన్స్ లేకుండా, డ్రెస్సింగ్ లో కానీ ఫుడ్ లో కానీ ఎలాంటివైనా సరే అబ్జెక్షన్ లేకుండా లీడ్ చేయాలి.
ఒకవేళ లేకపోతే కుమిలిపోతాను. ఏదైనా ప్రాబ్లం వస్తే క్లోజ్ వన్స్ అయితేనే చెప్తా. బయట వాళ్ళకి చెప్పను. ఇంట్లో ఫ్రీగానే ఉంచారు పేరెంట్స్. వాళ్ళతో ఫ్రీగానే మాట్లాడతాను. ఏం దాయను వాళ్ళ దగ్గర. సో దిస్ ఇస్ వాట్ షీ కేమ్ ఫర్ ఇన్ ద ఫస్ట్ విజిట్. ఈమె December 9th వచ్చింది. సో నేను ఫస్ట్ నేను ఈమె ఏమైనా కొంచెం డీపర్ లెవెల్స్కి వెళ్తుందేమో అని చెప్పి ట్రై చేశాను. బట్ ఎక్కడ ఇదంతా ఇండిపెండెంట్ అవుతానంది, లేదా భయం ఉంది, ఫియర్స్ అని చెప్పింది. ఎక్కడ నాకు ఫర్దర్ మోర్ డీపర్గా వెళ్ళేంత స్కోప్ కనిపించలేదు. సో ఐ థాట్ ఆఫ్ ప్రిస్క్రైబింగ్ ఫర్ దట్ అపరెంట్ స్టేట్. అపరెంట్గా ఆమెకున్న నోస్ బ్లాక్, నోస్ అబ్స్ట్రక్షన్ ఉంటే దానికి మెడిసిన్ ఇచ్చా, కాఫ్ దీనికి. ఓ 2 weeks తర్వాత రమ్మన్నా అనమాట. సో వైల్ గివింగ్ మెడిసిన్, ప్యాకింగ్ ద మెడిసిన్, వాట్ షీ హ్యాస్ టోల్డ్ ఈస్, సార్ ఏమీ అవ్వదు కదా, అంతా బాగానే ఉంటుంది కదా. కొంచెం ఫీల్ అయ్యా సార్ ఇలా అన్నీ వచ్చేసరికి అని ఏడ్చుతుంది అనమాట. సో అది నేను నోట్ చేసుకున్నా. అప్పుడు ప్రిస్క్రిప్షన్ ఏమీ మార్చలేదు, కానీ జస్ట్ ఐ హ్యావ్ నోటెడ్ దట్ థింగ్. కొంచెం ఫీల్ అయ్యాను. ఈ సైనస్, పీసీఓడి, మైగ్రేన్ ఇలా అన్నీ ఈ వయసులోనే వచ్చేసరికి అని చెప్పి ఆమె ఆ, వెళ్ళిపోతూ మాట్లాడింది అనమాట ఆ విషయం. సో నెక్స్ట్ టైం మాట్లాడడానికి ఒక డోర్వే ఓపెన్ చేసి వెళ్ళిందేమో అనుకున్నాను. ఓకే సరే నోట్ చేసుకున్నా. నెక్స్ట్ మళ్ళీ మనకి 26th December వచ్చింది. సార్ నాకు మెన్సెస్ ఇంకా రాలేదు సార్. లాస్ట్ October 21 అయింది. వైట్ డిశ్చార్జ్ మాత్రం రోజు అవుతుంది, స్టిక్కీగా అవుతుంది. సో ఫస్ట్ సెషన్లో ఉండే ఎక్స్పీరియన్స్తో నేను ఏం చేశానంటే ఈసారి వై టు స్ట్రెస్ ఆన్ ద హెల్త్ ఎక్సెట్రా వాట్ ఎవర్ షీ వాంట్స్ టు టెల్, ఆమె ఎంచుకోని ఏరియా మనం ఇద్దాము అన్న ఉద్దేశంతో హాబీస్ గురించి అడిగాను. మ్యాథ్స్ ఏదైనా చదువుకుంటూ, లేదంటే ఫోన్, టీవీ ఖాళీగా ఉంటే ఎక్కువ మమ్మీతో మాట్లాడుతూ ఉంటాను. సో ఇక్కడ కూడా పెద్దగా స్కోప్ ఏం రాలేదు, అంటే డీపర్గా మనం ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి సార్? హలో. ఏం లేదు సార్. రైట్. సో సరే, ఇంకా ఏదైనా క్వశ్చన్ అడగాలని చెప్పి నేను, సో, నీ బెస్ట్ వెర్షన్ అయితే ఎలా ఉండాలనుకుంటున్నావు? హౌ వుడ్ యు వాంట్ టు బి ఇన్ యువర్ బెస్ట్ వెర్షన్, ద బెస్టియస్ట్ వే అని చెప్పి అడిగా అనమాట. బాగా సెటిల్ అవ్వాలి నా ఫీల్డ్లో, ప్రాక్టికల్గా బాగా నేర్చుకోవాలి, ట్రీట్ చేయాలి. సెటిల్ అవ్వడం అంటే హెల్త్ పరంగా, మెంటల్గా, చుట్టూ ఎన్విరాన్మెంట్ పీస్ఫుల్గా ఉండాలి. అర్థం కాలేదు. ఎంత వెళ్తున్నా హెల్త్ కూడా ఉండాలి కదా సార్, ఆ విధంగా చెప్పా. లేకపోతే ఏమవుతుంది, ఫిజికల్గా స్ట్రాంగ్గా లేకపోతే మెంటల్గా ఎఫెక్ట్ అవుతుంది, హ్యాపీనెస్ ఉండదు, ఎక్కువ దాని గురించి ఆలోచించడం, ఓవర్ థింకింగ్ ఉంటుంది. సో సంథింగ్ సటిల్గా ఫస్ట్ కన్సల్టేషన్లో కూడా ఆమె నేను బాగా సెటిల్ అవ్వాలి, మంచిగా పేరు తెచ్చుకోవాలి, లేదంటే పేషెంట్ బాగా క్లియర్ చేయాలండి. ఇక్కడ మనకి ఈసారి ఏంటంటే కొంచెం యాడ్ చేసి హెల్దీగా ఉండాలి. సో లాస్ట్ టైం ఏంటంటే అందరినీ బాగా ట్రీట్ చేయాలని చెప్పింది, ఈసారి ఏం చెప్పింది, హెల్దీగా ఉండాలి, పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఉండాలని చెప్పింది. సో దాన్ని ఫర్దర్గా మనం పెర్కులేట్ చేసినప్పుడు ఏమైంది, హెల్దీగా లేకపోతే మెంటల్గా ఎఫెక్ట్ అవుతాం, దాని గురించి ఓవర్ థింక్ చేస్తాం.
ఏ విధంగా వాటి గురించే ఆలోచించుకుంటూ స్ట్రెస్ ఫీల్ అవుతాం. బీపీ, యాంగ్జైటీ, ఏదో తెలియని ఫియర్స్ ఇలాంటివన్నీ వస్తాయి. సో ఇప్పటివరకు మనకి ఈ ఆస్పెక్ట్ మనకి ఆమె చెప్పలే. సో ఇనీషియల్గా ఒక 2 పాయింట్స్ ఏంటి, ప్రీవియస్గా నేను ఏదైనా సాధించుకునేదాన్ని, మొండిదాన్ని. రెండో కాయిన్, నేను కొంచెం మొహమాటస్తురాలని, ఎవరితో త్వరగా కలవను, కొంచెం భయం. సో దిస్ ఈజ్ పెక్యులర్. ఆ పాయింట్ మనకి ఇంకా కవర్ అవ్వలేదు, బట్ దానికి ముందు చెప్పింది బాగా సెటిల్ అవ్వాలి. సో ఈ పాయింట్ గురించి మనకి ఇప్పుడు మళ్ళీ ఆమె డిస్కస్ చేస్తుంది. అందులో మనకి పెర్కులేట్ అయ్యేసరికి ఏమైంది, ఏదో తెలియని భయం, ఓవర్ థింకింగ్, బీపీ పెరిగిపోతుంది, యాంగ్జైటీ పెరిగిపోతుంది. ఫర్దర్ మోర్ ఏమవుతుంది, ఏ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఎలాగైనా ట్రై చేస్తూ ఉంటాం, మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తాం. అలా ట్రై చేస్తూ ఉండడమే చేస్తూ ఉంటాం ఆ టైంలో. సో హియర్ ద వర్డ్ ఈస్ ట్రయింగ్ అండ్ ట్రయింగ్. అట్ లాస్ట్ మేబీ బ్రేక్ డౌన్ అవుతాం. ఒకవేళ మనం హోమ్ రెమెడీస్ కానీ డైట్ కానీ ఏవి చేయలేకపోతే ఇంకేమైనా వే ఉందా అని కూడా ఆలోచిస్తాం. లేదా పేరెంట్స్, ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకుంటాం. సో ఇక్కడ నాకు ఎక్స్ట్రాగా ప్రీవియస్ కన్సల్టేషన్కి ఎప్పటికీ వచ్చింది ఓవర్ థింకింగ్, ఫియర్, ట్రయింగ్ అండ్ ట్రయింగ్ టు ఓవర్కమ్ బై ఎనీ మీన్స్. సో ఈ 3 పాయింట్స్ నేను క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నాను. సో ఫర్దర్ మోర్ ఈమె మొదటి కన్సల్టేషన్లో మనకి కుక్కలంటే విపరీతమైన భయం అని చెప్పింది కదా. సో ఐ హ్యావ్ ఆస్క్డ్ అబౌట్ దట్. అవి ఎక్కడ అంటే కరుస్తాయేమో అని భయం అండి. 2-3 టైమ్స్ నా మీదకి వచ్చింది. నా చెయ్యి పట్టుకుంది ఒకసారి. రీసెంట్గా కూడా నేను స్ట్రీట్లో వెళ్ళిపోతుంటే వెనక నుంచి వచ్చి అటాక్ చేసింది. చాలా దడ పెరిగిపోయింది. సడన్గా అటాక్ చేసేసరికి టెన్షన్ వచ్చేసింది. అంతా వణుకు వచ్చేసింది. ఎగ్జామ్స్ అన్నా నాకు ఫియరే, సిలబస్ కంప్లీట్ అవ్వదని. నాకు తెలుసు నాది నేను కంట్రోల్ చేసుకోవాలని చెప్పి. సో ఫర్దర్ మోర్ ఫియర్స్ గురించి అడిగినప్పుడు ఎగ్జామ్స్ ఫియర్లోకి వచ్చిందనమాట. సో అందులో ఏం చెప్తుందంటే ఆమె, ఎగ్జామ్స్ అన్నా కూడా భయమే, నాకు తెలుసు నేను కంట్రోల్ చేయగలను, కానీ ఆ టైంలో మాత్రం నేను యాక్సెప్ట్ చేయలేను. చాలా ట్రై చేస్తాను మోటివేట్ చేసుకోవడానికి. ఎగ్జామ్స్ టైంలో ఎప్పుడు కూడా నిద్ర పట్టదు. సో ఎగ్జామ్స్ ఎప్పుడున్నా సరే నిద్ర పట్టదు నాకు. అది ఇంటర్నల్స్ అయినా సరే నిద్ర పట్టదు. మ్యాథ్స్ 3 AM లేచిపోతాను, అంటే మినిమం ఇంకా ముందే లేచి. టీచర్స్ దగ్గరికి వెళ్తే ఫియర్ ఉంటుంది. టీచర్స్ ఎవరైనా కనిపించినా సరే ఫ్రీజ్ అయిపోతారు. ఫ్రెండ్స్తో అయితే జోవియల్గా ఉంటాను, ఆ టైంలో ఏం ప్రాబ్లం లేదు. బట్ టీచర్స్ దగ్గరికి వచ్చేసరికి వాయిస్ నెమ్మదిగా వచ్చేస్తుంది, ఫేస్లో భయం తెలిసిపోతుంది. అందరూ అడుగుతారు ఎందుకు భయపడుతున్నావు అంత అనేసి. ఎందుకో వాళ్ళని చూడంగానే ఆ భయం వచ్చేస్తుంది. సో నో ఎక్యూట్ స్టేట్లో మనకి ఇంకోటి ఏంటి, ట్రెంబ్లింగ్, పాల్పిటేషను, వాయిస్ బికమ్స్ లో, ఫేస్లో ఒక రకమైన యాంగ్షియస్ ఎక్స్ప్రెషన్, ఇవన్నీ యాడ్ అయినాయి. సో డ్రీమ్స్ గురించి అడిగా అనమాట. ఎప్పుడో అయిపోయింది కదా అనిపిస్తుంది, ఈరోజు జరిగింది కూడా. సో షీ ఫీల్స్ సంథింగ్ హ్యాపెండ్
ఇన్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ ఆల్రెడీ జరిగిపోయింది, అప్పటికే కల్లో వచ్చేసింది. బీపీటీ సారీ మెడికల్ ప్రొఫెషన్ చేరడానికి 1 ఇయర్ ముందే నేను అందులో చేరినట్టు కల వచ్చేసింది నాకు. అలా చాలా జరిగినాయి నాకు. నాకు ముందు కళల్లో వచ్చేస్తూ ఉంటాయి ఇలా జరగాల్సినవన్నీ. నేను ఎక్కువ ఆ, శివుడిని నమ్ముతా. శివుడి కోవిళ్ళకి ఎక్కువ వెళ్తూ ఉంటా. ఎక్కువ మా అమ్మమ్మ ఎక్కువ కళ్ళలోకి వస్తూ ఉంటారు. అలాగే శివుడి కోవిళ్ళకి వెళ్తున్నట్టు, బీచ్లో శివుడి కోవిళ్ళు ఉన్నట్టు, అప్పుడప్పుడు పాములు కూడా కనిపిస్తూ ఉంటాయి. అలా పక్క నుంచి అలా వెళ్ళిపోతున్నట్టు, ఒకటో రెండో అలాగే. సో ఇవి డ్రీమ్స్ గురించి మనకు చెప్పింది. ఇంకా ఫర్దర్గా చైల్డ్హుడ్ గురించి అడిగినప్పుడు నాకెవరో బెస్ట్ ఫ్రెండ్స్ లేరు ఇప్పటి వరకు. యూజీలో కొంచెం ఎవరైనా ఉన్నారు తప్పించి అంతకుముందు ఎవరూ బెస్ట్ ఫ్రెండ్ లేరు. నేను క్లాస్ లీడర్ స్కూల్లో. పక్క సెక్షన్స్ వాళ్ళకు కూడా నేనంటే భయం. ఎందుకనంటే ఎగ్జామ్లో ఎవరైనా చీటింగ్ చేశారో నేను వెంటనే బోర్డు మీద పేరు రాసేస్తాను, టీచర్స్ చెప్పేస్తాను. అల్లరి చేసినా ఏం చేసినా సరే నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. వాళ్ళు హోంవర్క్ చేయకపోయినా నేను టీచర్స్ చెప్పేసేదాన్ని. చాలా రఫ్గా టఫ్గా ఉండేదాన్ని. చాలా స్ట్రిక్ట్గా ఉండేదాన్ని. ఎవరికి చూపించేదాన్ని కాదు ఎగ్జామ్స్లో. ఎవరు చీట్ చేసినా చెప్పాడు, అలా చేసేదాన్ని. అలా 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 మారిపోయాను. నన్ను వాచ్ చేయడానికి అలా 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 మారిపోయాను. అదేంటి, నువ్వు రైట్ కదా అని అడిగా. కాదు సార్, ఇప్పటికీ స్కూల్ మేట్స్ కనిపిస్తూ ఉంటారు, క్లాస్మేట్స్. ఎవరు కనిపించినా సరే నన్ను పలకరించరు, పక్క నుంచి వెళ్ళిపోతారు. ఈ అమ్మాయితో ఎందుకులే కలకరించడం అనేసి. అంటే ఎప్పటికీ వాళ్ళకి ఆ మనసులో అది ఉండిపోయింది సార్ వాళ్ళకి నా పట్ల అనేసి ఉంది సార్. ఫుడ్ ఐటమ్స్ లో అది స్వీట్స్ అంటే తినాలనిపిస్తుంది. దాహం వేసినా వేయకపోయినా తాగుతూనే ఉంటాను హెల్త్ పరంగా అని చెప్పింది. అప్పుడు మళ్ళా నేను లాస్ట్ టైం ప్రిస్క్రిప్షన్ ఇవ్వలేదు కాబట్టి ఒకవైపు చాలా స్ట్రిక్ట్ గా ఉండడం, ఇలా ట్రై అండ్ ట్రై ఈ ఐడియాతో ఫ్యామిలీ హిస్టరీలో స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్, 20 ఇయర్స్ వయసులోనే ఇలాగా పీసీఓడీస్, మైగ్రేన్, హైపోథైరాయిడ్, వెయిట్ గెయిన్స్, ఇలా మల్టిపుల్ కంప్లైంట్స్ ఉండడంతో నేను ఏం చేశానంటే కార్సినోసిన్ 200 ఒక డోస్ ఇచ్చా ఒక డోస్ ఇచ్చాను అనమాట. ఫర్దర్గా 2 వీక్స్ తర్వాత మరలా వచ్చింది ఆమె. అప్పుడు స్కాన్ చేయించుకుని వచ్చింది నార్మల్ ఓవరీస్ విత్ పాలిసిస్టేరియన్ పాలిసిస్టిక్ మార్పాలజీ అని చెప్పి. ఇప్పుడు ఆమె ఏం కంప్లైంట్స్ చెప్పిందంటే, సో ఇక్కడ వరకు ఓకే కదండి, అర్థమైందండి. ఓకే సార్. ఓకే. సెకండ్ ప్రిస్క్రిప్షన్ వాట్ ఐ హ్యావ్ గివెన్ కార్సినోసిన్ 200. చాలా యంగ్ ఏజ్ లోనే ఈ మల్టిపుల్ డిసీజెస్ ఎఫెక్ట్ అవ్వడం. రెండోది స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ అండ్ ఇంటెన్స్ ఇంపల్సివ్ డిజైర్ టు కంట్రోల్ టు కీప్ అప్ విత్ ది పేస్. ట్రై అండ్ ట్రై, ఎలా అయినా సరే ట్రై చేసి హోమ్ రెమెడీస్ ద్వారా ఏదైనా ట్రై చేసి ఆ, నేను రికవర్ కావాలి అన్న ఇంటెన్స్ ఎఫర్ట్ ఫేస్ చేసుకుని నేను కార్సినోసిన్ 200 వేసాను. ఇప్పుడు ఆమె ఏం చెప్తుందంటే నా పొట్ట పెరిగిపోతుంది సార్ 4 రోజుల నుంచి.
తిన్న తర్వాత పెరిగిపోతుంది. మోషన్స్ అయినాయి 5 టైమ్స్ ఎస్టర్డే. జున్ను తిన్నా. నా థైరాయిడ్ లెవెల్స్ 6.98 జనవరిలో, జనవరి 2023లో. ఈ మధ్య ఆలోచనలు ఎక్కువైపోయినాయి. ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ అయింది. మంచి మార్క్స్, డిస్టింక్షన్ వస్తుందా రాదా, చదవగలనా, మంచిగా రాయగలనా లేదా అన్న టెన్షన్ వచ్చింది. అలా ట్రిగ్గర్ అయిపోతుంది. దాని నుంచి ఎంత దూరం జరుగుతున్నా సరే అలా ట్రిగ్గర్ అవుతూనే ఉంది. నాకు ఆ థాట్ వద్దన్న మళ్ళీ వస్తుంది. సో కాంట్ కంట్రోల్ హెర్ థాట్స్. 2 ఇయర్స్ డిస్టింక్షన్ తెచ్చుకున్నా. ఇప్పుడు చాలా వరీడ్గా ఉన్నా, ఈసారి కూడా డిస్టింక్షన్ వస్తుందా రాదా అనేసి. అండ్ అట్ లాస్ట్ ఒక వర్డ్ ఒక సెంటెన్స్ వాడింది ఆవిడంటే, సార్ నేను పిరిగ్గా పుట్టాను కానీ పిరిగ్గా బతకాలనుకోలేదు. ఏదో కుక్కల్లాగా పిల్లిలాగా బతకాలనుకోవట్లేదు, చాలా స్ట్రాంగ్ గా బతకాలనుకుంటున్నాను. ఫ్యామిలీలో ఆలోచనల వల్ల డయాబెటీస్ అవి తెచ్చుకున్నారు. వాళ్ళకంటే ఫ్యామిలీలో చాలా ఆలోచనలు, టెన్షన్స్ ఉన్నాయి. నాకు అలాంటివి ఏం లేవు కదా. నాకెందుకు వచ్చింది? నేను స్ట్రాంగ్ అవ్వాలి సార్. ఎలా అయినా మీరు నన్ను స్ట్రాంగ్ చేయండి సార్. దిస్ ఈజ్ వాట్ హీ షెడ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది కన్సల్టేషన్. సో సేమ్ స్టోరీ అన్నమాట. వెళ్ళే లోపు లాస్ట్ లో ఒక వర్డ్ వాడేసి ఒక ఒక అంటే పంచ్ లైన్ ఒకటి ట్యాగ్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటది కన్సల్టేషన్ నుంచి బయటికి. సో మెడిసిన్ ఒకటి వేశాను పొటెన్సీలో. సరే ఇది టిపికల్ గా ఒక స్టేట్ ఆఫ్ మైండ్ కదా అని చెప్పి ఆ పొటెన్సీ ఆ మెడిసిన్ వేసి నెక్స్ట్ మళ్ళీ 3 డేస్ తర్వాతే వచ్చేసింది ఆ అమ్మాయి. నేను వేసింది 5th జనవరి. మళ్ళీ 3 డేస్ లోనే ఆమె వచ్చేసింది అనమాట. మార్నింగ్ టైం వామిటింగ్స్ అవుతున్నాయి 3 డేస్ నుంచి. బ్రష్ చేసిన వెంటనే వాంతి అవుతుంది. ఈవెన్ పాలు కూడా ఆ, ఈ పెరుగు దీంట్లో వచ్చేస్తుంది. మోషన్ ఏమో గ్రీనిష్ గా కానీ yellowish గా అవుతుంది. బాగా వికారంగా ఉంటుంది. పెట్రోల్ స్మెల్స్ కానీ డీజిల్ స్మెల్స్ కానీ పడట్లేదు. హెడేక్ వచ్చేస్తుంది. గ్యాస్ ఎక్కువ ఫార్మ్ అవుతుంది. నేనేం మళ్ళీ ఏమి మెడిసిన్ ఏం వేయలేదు. జస్ట్ ప్లాస్మా ఇచ్చే పంపించాను. బికాస్ 3 డేస్ బ్యాకే హయ్యర్ పొటెన్సీలో మెడిసిన్ వేసా. సో ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దట్. సో వెయిట్ చేశాను. ఆమె మళ్ళీ సేమ్ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ 8th నా అల్ట్రాసోనోగ్రామ్ రిపోర్టు రాంగ్ ఏమో సార్, అందులో చాలా తక్కువ చూపిస్తున్నారేమో, ఇంకా ఎక్కువ ఉన్నాయేమో అని నా ఫీలింగ్ సార్. బట్ 3 రోజుల క్రితం మీద కొంచెం థాట్స్ కొంచెం బెటర్గా ఉన్నాయి సార్. అప్పుడున్నంత టెన్షన్ కొంచెం తగ్గింది. సో మెంటల్లీ సమ్వాట్ బెటర్. అండ్ అక్యూట్ అగ్రవేషన్ ఏమైనా అయి ఉండొచ్చేమో అని చెప్పి వెయిట్ చేశాను అనమాట. సో అగైన్ షీ కేమ్ బ్యాక్ టు మీ ఆన్ 17th January. సో బాగుంది సార్. వైట్ డిశ్చార్జ్ అప్పుడప్పుడు వస్తుంది. అకేషనల్ గా బ్రౌనిష్ గా వస్తుంది. మెంటల్లీ కంట్రోలింగ్ బెటర్ దాన్ ప్రీవియస్లీ. వెయిట్ డిక్రీజ్ అవుతున్నాను. ఫీల్స్ ఎక్సెప్ట్ లోవర్ అబ్డమిన్ మిగతాయి బాగానే ఉన్నాయి. నాసియా ఉంది. అప్పటి మీద చాలా బెటర్. ఇప్పుడు నేను యోగా చేసుకోగలుగుతున్నాను. ఈ స్క్వాటింగ్ చేయగలుగుతున్నాను. ఇవన్నీ చేయగలుగుతున్నాను. స్ట్రెస్ తీసుకుంటేనే వామిటింగ్ అవుతుంది, నేను అబ్జర్వ్ చేశాను. స్ట్రెస్ తీసుకోకపోతే వామిటింగ్ అవ్వట్లేదు సార్. ఈ భయంలో ఎక్కువ తిరగడం కూడా కొంచెం తగ్గింది.
సో నేను ఆ మెడిసిన్ అలా ఉంచేసి నేనేం చేయకుండా ఉంచేసాను. మరలా మన దగ్గరికి 27th జనవరి వచ్చింది. మోషన్స్ మళ్ళీ 3 డేస్ నుంచి అవుతున్నాయి. 1 వీక్ బ్యాకే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అంటే మొన్నటి వరకు టెన్షన్తో ఏమీ మొదలు పెట్టలేదు అనమాట. పెడదామంటే చేయగలనా లేదా ఇలాంటి ఆలోచనలు వచ్చేయడం వల్ల ఆమె మొదలు పెట్టలే. సో ఫైనల్లీ ఐ హావ్ స్టార్టెడ్ 1 వీక్ నుంచి స్టార్ట్ చేశాను. బట్ ఫెయిల్ అవుతానేమో అన్న థాట్స్ వల్ల ముందుకు వెళ్ళలేకపోతున్నాను. నేను వెళ్ళని గుడి లేదు. యోగా చేస్తున్నాను, మెడిటేషన్ చేస్తున్నాను. ఇంత టెన్షన్లో కూడా నేను 9 సబ్జెక్ట్స్లో ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసేసాను ప్రిపరేషన్లో. అంటే ఎగ్జామ్ ప్రిపరేషన్కి ఆమె సిలబస్ టైం టేబుల్ ప్రకారం ఇంత టెన్షన్ పడుతూ కూడా అటు చదవలేనేమో అటు ఫెయిల్ అయిపోతానేమో అన్న ఆలోచనతో పాటు ఈ లోపల ఒక సిలబస్ ఒక సబ్జెక్ట్ కూడా కంప్లీట్ చేశానని చెప్పింది. సరే, గంట చదివేసరికి ఫెయిల్ అయిపోతానేమో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. దాంతో ఆ, గుండె ఎక్కువ కొట్టేసుకుంటుంది. పడుకున్నా సరే నా జుగులార్ పల్సేషన్స్ తెలిసిపోతున్నాయి. ఫెయిల్ అయితే ఏమవుతుందో ఆ థాట్స్ నుంచి బయటపడలేకపోతున్నాను. ఎక్కడైనా నా మిస్టేక్ అవుతుందా, నేనేమైనా మిస్టేక్ చేస్తున్నానా అన్న ఆలోచన వచ్చేస్తుంది. సో లాస్ట్ ఇయర్ 2025లో ఒక్క రోజు కూడా నేను ప్రశాంతంగా లేను సార్. ప్రతిరోజు ఏదో ఒక శివాలయంలోనూ ఎక్కడో దగ్గర గతుకుతూనే ఉన్నాను ఈ ఆలోచన నుంచి బయటపడ్డాను. సో ఏడుస్తూ ఆమె ఏం చెప్పిందంటే, ప్రతిరోజు నాకు ఇదే టెన్షన్ సార్, నేను ఏదైనా చేయగలనా లేదా, ఇలా టెన్షన్ ఫెయిల్ అయిపోతానా, డిస్టింక్షన్ వస్తుందా రాదా, ఇలాంటి థాట్స్ బాగా క్లౌడ్ చేసేసేవి, నన్ను బాగా ట్రిగ్గర్ చేసేసేవి. దాంతో రోజు శివాలయానికి వెళ్ళేవాడిని. ఎప్పుడు నేను ప్రశాంతంగా లేను సంవత్సరం మొత్తం, అంటే ఒక్క రోజు కూడా ప్రశాంతంగా లేను. ఎవరితో కంపేర్ చేసుకోవట్లేదు, బట్ అది నాకు ఉండిపోతుంది. లాస్ట్ ఇయర్ మా సీనియర్స్ లో ఒక అమ్మాయికి డిస్టింక్షన్ వచ్చింది, కానీ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయింది. అది మనసులో నాకు ట్రిగ్గర్ అయిపోతుంది ప్రతిసారి. నాకు కూడా అలాగే జరుగుతుందా అన్న ఫీలింగ్. నేను మొదట నీట్ సంపాదించలేకపోయాను, మంచి ర్యాంకు ఎంబీబీఎస్ చదువుదాం అనుకున్నాను, కానీ సంపాదించలేకపోయాను. సో ఫాదర్ తాలూకా దీని వలన నన్ను నేను ఆ, ఇందులో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. నేను వేరే వేరే ఆప్షన్స్ కూడా చెప్పాను, బట్ ఫాదర్ మాత్రం నాకు ఇంకా ఆప్షన్ ఇవ్వలేదు. అందుకని నేను ఇందులోనైనా ప్రూవ్ చేసుకుందాం అని చెప్పి ప్రతి సంవత్సరం డిస్టింక్షన్ ఇంకా బెటర్ అవ్వాలి అని నేను అనుకున్నా, డెవలప్ చేసుకోవాలనుకున్నా, మార్క్స్ పరంగా కానీ ప్రాక్టికల్ పరంగా కానీ. బట్ ఈ థాట్స్ నన్ను స్ట్రైక్ చేసేస్తున్నది. నేను నా బర్త్డేకి ఎప్పుడు ఇంత డిప్రెస్ అవ్వలేదు సార్. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ టైంలో మోషన్స్ అయినాయి. ఫ్రెండ్స్ కూడా నన్ను చూస్తే భయపడిపోతున్నారు. చిన్నప్పటి నుంచి నాకు భయాలు ఉన్నాయి. ఎక్కడికైనా వెళ్ళాలన్నా, కుక్కలన్నా, ప్రతిదానికి నెగిటివ్ పాజిటివ్ ఆలోచిస్తారు. ఇంతకు ముందు ఒంటరిగా ఉండాలన్నా భయం వేసేది. ఇప్పుడు కొంచెం బెటర్. నేను చదువుతున్నానంటే ఇప్పుడు కూడా హాల్లో చదువుతా, రూమ్ లో చదవను. ఎందుకంటే హాల్లో అయితే అందరూ తిరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంటారు కదా. ప్రతిదానికి పిరికితనం అనిపిస్తుంది. కుక్కలన్నా భయం, ఎగ్జామ్స్ అన్నా భయం, టీచర్స్ అన్నా భయం, ఓడిపోతానేమో, ఫెయిల్ అయిపోతానేమో అని భయం. ఫాదర్ అన్నా కూడా భయమే. ఈ 2-3 ఇయర్స్ లోనే ఫాదర్ అంటే భయం కొంచెం తగ్గింది. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని నేనే ముందు కరెక్ట్ చేసేసుకుంటాను.
ఒంటరిగా ఎక్కడికి పంపించరు నన్ను. నాకు గ్యామోఫోబియా ఉంది. అంటే పెళ్ళంటే భయం. లవ్ మ్యారేజ్ ఇంట్రెస్ట్ ఉండదు. తిన్నామా, చదివామా, పేరెంట్స్తో ఉన్నామా అంతే. మ్యారేజెస్ వర్కౌట్ అవ్వలేదు మా ఫ్యామిలీలో. పేరెంట్స్కి గొడవలు, మా అత్త ఇంట్లో గొడవలు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో గొడవలు. ఏదో ఒక గొడవలు ఉంటుంటాయి వాళ్ళకి. నేను ఎలా ఉన్నానో అలా ఉండడం ఇష్టం. ఇంకోరి కోసం మారడం నాకు ఇష్టం లేదు. ఇలాగే చేయాలి, అలాగే చేయాలి అని చెప్పడం నాకు నచ్చదు. ప్రెషర్ పెట్టడం నచ్చదు. ఏదో ప్రెషర్ కుక్కర్లో పెట్టి వేడి చేస్తే బలవంతంగా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అలా ఎవరైనా ప్రెషర్ పెడితే నన్ను, అది హ్యాండ్ గెస్చర్తో పాటు అది చూపించింది అనమాట. బుర్రంతా వేడిగా ఉంటుంది. మెడ చేతులు వేడిగా ఉంటాయి. ఎవరైనా పిలిచినా అర్థం కాదు ఆ టైంలో. సో తలంతా వేడిగా అయిపోతుంది. ఆ టైంలో పెద్దగా ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. పొట్టంతా గ్యాస్ బాగా ఫిల్ అయిపోతుంది. గుడగుడలాడుతూ ఉంటుంది. మోషన్ వచ్చినట్టు ఉంటుంది. పేనుపులు వస్తూ ఉంటాయి. నన్ను జడ్జి చేసినా నచ్చదు. చెయ్యలేవు అన్నందుకైనా చేసి చూపించాలనిపిస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి, ఆ, చైల్డ్హుడ్ నుంచి నాకు ఎప్పుడు ఫస్ట్ గ్రేడే. గ్రేడ్లో ఎప్పుడు టాపే ఉంటుంది, ఫస్ట్ ర్యాంక్ ఉండదు చిన్నప్పటి నుంచి. నాకు ఓడిపోవడం అంటే భయం. డౌన్ ఫాల్ అంటే భయం. చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో. నేను నాకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదని బాధ. అన్నీ ముందే ఆలోచించేస్తూ ఉంటా. సో ఈ డేటా మనకి ఈ కన్సల్టేషన్లో వచ్చింది. దీంతో నెక్స్ట్ ప్రీవియస్గా ఏదైతే పొటెన్సీ ఇచ్చానో ఆ పొటెన్సీ పెంచి మరీ ఇచ్చాను అనమాట ఈసారి. సో ఎందుకంటే చాలా అబ్సెస్డ్గా ఉంది. అసలు లిటరల్లీ ఏడుపు. ఆ, అంటే బ్రేక్ డౌన్ స్టేట్లో ఉందన్నమాట. ఇంకా సైకాట్రిక్ ట్రీట్మెంట్కి వెళ్తుందా అన్న స్థితిలో ఉంది. చదవాలనిపించట్లేదు, చదవలేకపోతున్నాను. కాసేపు చదువుతుంటే మళ్ళీ ఫెయిల్ అయిపోతానన్న ఆలోచనలు వచ్చేస్తున్నాయి. చదవడం మానేసుకొని ఫ్రెండ్స్తో ఉన్నాం, ఫ్రెండ్స్తో మాట్లాడదామన్నా చేయలేకపోతుంది, ఇంట్లో ఉండలేకపోతుంది, బయటకు వెళ్ళినా ఆ టెన్షన్స్ వదలట్లేదు. సో చాలా, ఆ, అంటే వాట్ యూ కెన్ సే, మిజరబుల్ సిచ్యువేషన్లో ఉంది ఆ అమ్మాయి. మనం చూస్తే తెలుస్తుంది ఏంట్రా ఈ అమ్మాయి ఎంత ఎక్కువ ఇబ్బంది పడుతుందా అనిపిస్తుంది. చూస్తే చాలా పాపం అనిపిస్తుంది. సో దానికి తోడు ఈ ప్రెజరు, ఈ ట్రెంబ్లింగ్ ఇలాంటివన్నీ కూడా ఆ స్టేట్లో మనకి తెలుస్తున్నాయి. సో ఎనీ సజెషన్స్, ఎనీ డౌట్స్ అప్ టు నో, ఎనీ క్వశ్చన్స్? ప్లాంట్ రెమెడీ లాగా కనపడుతుంది సార్. ఎందుకని ప్లాంట్ రెమెడీ అనుకుంటున్నారు సార్? శివరామకృష్ణ గారు చాలా మంచిగా సజెస్ట్ చేశారు. ఎందుకని ప్లాంట్ రెమెడీ అనుకుంటున్నారు సార్? సెన్సిటివిటీ పార్ట్ కనపడతా ఉంది, యానిమల్ అయితే ఖచ్చితంగా కాదు. ఇంకా ఎవరైనా? సో ఇది మనం 27th అనుకుంటా, 27th జనవరిలో ఇచ్చా. మళ్ళీ నాకు 9వ తారీఖున వచ్చింది. ఎలా వచ్చిందంటే ఇలా చూస్తూ ఒక స్మైల్ ఇస్తుంది అనమాట. జనరల్గా 1 to 2 seconds ఉంటుంది ఎవరైనా స్మైల్ ఇస్తే, ఫార్మల్ స్మైల్. ఈమె ఒక 10 to 15 seconds వరకు అలా నా వైపు, అంటే ఒక గ్లోయింగ్ ఐస్తో అలా చూస్తూ అలా స్మైల్ ఇస్తూనే ఉంది. ఏమిట్రా, వాట్ మై ఎక్స్పెక్టేషన్ ఇస్, హౌ షీ ఈస్ ఇంత స్ట్రెస్ఫుల్ స్టేట్లోంచి వెళ్ళింది కదా, ఎలా ఉంది ఏంటుంది,
హౌ ద రెమెడీ వర్క్ అన్నది నా మైండ్ థాట్ ప్రాసెస్లో ఉంది. ఈమె వచ్చేటప్పుడు నన్ను చూస్తూ నా కళ్ళలో చూస్తూ ఇలా స్మైల్ ఇస్తుంది అన్నమాట, వితౌట్ ఓపెనింగ్ ద లిప్స్. ఒక అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చిన తర్వాత సరే, ఐ వాజ్ హ్యావింగ్ దట్ అవుట్ వాట్ షీఈ్ అన్నది. సరే కూర్చోమ్మా అని చెప్పి అప్పుడు అడిగా. "ఓ, చాలా నార్మల్ అయిపోయింది సార్ నేను. 5 days ఫ్లో బాగా అయింది, పీరియడ్స్ వచ్చాయి, ఇప్పుడు థైరాయిడ్ కూడా నార్మల్ వచ్చింది. సో 1 month క్రితం 6.98 ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు టీఎస్హెచ్ 3.296 వచ్చింది సార్. ఎప్పుడు January 31st. ప్రీవియస్లీ అది 10 ఉండేది, ఇప్పుడు వచ్చింది. నెక్స్ట్ హెచ్బి కూడా ప్రీవియస్గా 11 వచ్చింది, ఇప్పుడు 12.3 వచ్చింది. ఇప్పుడు నేను బయటికి గట్టిగా చదువుతున్నాను, గొంతు నొప్పి వస్తున్నా సరే ఐఎమ్ ఏబుల్ టు రీడ్, ఐఎమ్ ఏబుల్ టు స్టడీ సార్. చాలా బాగుంది సార్ అని చెప్పింది అన్నమాట. సో దిస్ ఈస్ హర్ కన్సల్టేషన్ ఆన్ 9th February. సో మీ సజెషన్స్ అబౌట్ ద కేస్, అబౌట్ రెమెడీ, ఎనీ అదర్, ఎనీ థాట్స్? విత్ ఇన్ 1 or 2 monthsలోనే ఆమె చాలా ఏళ్ళ నుంచి ఉన్న థైరాయిడ్ కంప్లైంట్స్ కూడా చాలా వరకు అయింది. అక్టోబర్ నుంచి అవని మెన్సెస్ కూడా అయ్యింది. అండ్ నౌ షీఈస్ మెంటల్లీ బెటర్ అండ్ షీఈస్ డైలీ ఫాలోయింగ్ మై కోట్స్, మోటివేషనల్ స్పిరిచువల్ కోట్స్ డైలీ ఫాలో అవుతాం, బాగున్నాయని ఇది అవడం, హ్యాపీగా ఫీల్ అవడం, ఇలాంటివన్నీ చేస్తుంది. నేను రోజు ఫాలో అవుతున్నాను సార్ మీ కోర్స్, నాకు ఇన్స్పైరింగ్ ఉంది, నేను మోటివేట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనేసి చెప్పిందండి. కింగ్డమ్ ఇంకెవరైనా మారుస్తారండి? చెప్పండి డాక్టర్ గారు, అరవింద్ గారు. యాక్చువల్గా సెన్సిటివిటీ ఇష్యూ అయితే రన్ అవుతుంది ఆ అమ్మాయిలో అనిపించింది నాకు కూడా. ఓకే. అంటే ఆమె టూ మచ్ ప్రెజర్ ఫీల్ అవుతుంది. అండ్ ఆమె క్లియర్గా మీ దగ్గరకు వచ్చినప్పుడు చెప్పింది, ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్, నేను ఇలా ఉండకూడదు, నేను ఇంత ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాను. నాకు కొంచెం కన్ఫ్యూషన్గానే ఉంది యాక్చువల్గా ఏమో అంటే రెస్పాన్సిబిలిటీ అండ్ ఆమె అంటే కెరీర్ వైజ్ నేను మంచిగా ఉండాలి, మంచిగా షైన్ అవ్వాలి, ఆ స్ట్రగుల్ అనేది కూడా ఎప్పుడు పడుతూనే ఉంది. బట్ ఎందుకు అంత స్ట్రగుల్ తీసుకుంటోంది, బాగాలేనప్పుడు కూడా ఎందుకు అంత స్ట్రగుల్ తీసుకుంటోంది అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకు మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, ఎందుకు ఎప్పుడు స్టార్టింగ్ చిన్నప్పటి నుంచి నేను మంచి మార్క్స్ తెచ్చుకుంటాను, బట్ ఎందుకు అనేది నాకు అక్కడ అదొక క్వశ్చన్ మార్కు. రైట్ పాయింట్. గుడ్ పాయింట్. అది కొంచెం క్లారిటీ వస్తే మనకి కొంచెం అర్థమవుతుంది. అంటే అసలు ఆమె ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది అదొకటి అర్థం కాలేదు నాకు. అంటే అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేస్తుందా, లేకపోతే సెల్ఫ్ సాటిస్ఫాక్షనా, లేకపోతే అందరూ ఏమనుకుంటారనే భయంతో మంచి మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటుందా ఏంటి అనేది, లేకపోతే రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతుందా? రైట్. యా ఇంకా ఎవరైనా? డాక్టర్ గారు, నా వరకు ఆమె ఒక ఎగ్జాంపుల్ కోట్ చేసింది మనం అడగకుండానే. తన Sir. సీనియరు డిస్టింక్షన్ తెచ్చుకుని ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయింది. అది అవును. నాకు కూడా అవుతుందేమో అనే ఒక భయం అవును సార్. ఆమెలో వెన్నాడుతుంది. ప్లస్ ఆమె గత 2 సంవత్సరాలుగా డిస్టింక్షన్లో పాస్ అయింది. అంటే ఆమె అవును. ఈ రోజు కంగారు పడతాం కాదు, మొదటి నుండి ఆమెకి ఎగ్జామ్స్ అంటే ఫీర్ ఉంది. నేను పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో అనే ఫీర్ ఉంది, కానీ డిస్టింక్షన్ తెచ్చుకుంటుంది. మళ్ళా ఈ ఎగ్జామ్ టైం వచ్చేసరికి ఆమెకి అటువంటి ఫీలింగ్ మళ్ళా రీయక్కర్ అయింది. కానీ తను తెచ్చుకోవాలి అనే దానికి తప్పున చదవటానికి ఉంది, కానీ ఈ
పర్సనల్ ప్రాబ్లమ్స్ వలన పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ ఇతర ప్రాబ్లమ్స్ వలన ఆమె కొంచెం ఎఫెక్ట్ అవుతున్నట్టుంది. ఆమె తన పెర్ఫార్మెన్స్ ఎక్కడ డౌన్ అయిపోతుందో, తన టాప్ రైట్ పొజిషన్ నుండి కింద పడిపోతానేమో, అది రైట్ నాకు అవమానం అవుతుంది, చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను తేలిక చేసేస్తారు. కానీ నేను స్టబ్బోరన్, అనుకున్నది సాధిస్తాను, మొండిదాన్ని, నేను ప్రయత్నాన్ని మానను, చేస్తాను అని ఇవన్నీ సెన్సిటివిటీని ఎక్కువ పార్ట్ చూపిస్తున్నప్పుడు కూడా ఆమె నాకెందుకో పెలాడియం ఏమో అని అనిపిస్తుందండి. అలా అలా ఆలోచిస్తే అర్జెంటం నైట్రికం కూడా అనిపించింది. యా బట్ యా చేశారు సార్, చాలా బాగా చేశారు. మేడం చెప్పండి యాక్చువల్గా మేడం. అదే అలా అలా చూసుకుంటే ఆమె అర్జెంటం నైట్రికం కూడా బాగా సూట్ అయింది అనిపించింది. ఎందుకంటే ఆమె చెప్పిన ప్రెజర్ కానీ, ఆమె చెప్పిన డౌన్కి వెళ్తున్నా అన్న టెన్షన్ కానీ, ఆ ఎక్స్ప్రెషన్ కానీ, ఆమె అంటే సూపర్ అది రో చూసుకుంటే కూడా మనకి అర్జెంటం నైట్రికం ఆమె బాగా మాట్లాడినట్టు అనిపించింది నాకు. బట్ సెన్సిటివ్గా ఉంది కదా అని కొంచెం ప్లాంట్ అనేసి అనుకోవడం అంతే. యా ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇంకా ఎవరైనా? ఇక్కడ ఇంకొకటి ఆమె చాలా ప్రామినెంట్ గా రిపీటెడ్ గా మాట్లాడింది ఆమె చదువు గురించి, ఆమె కెరీర్ గురించే. ఎస్ మేడం. అండ్ మిగతావి ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, మిగతావి ఏవి అంటే అవుట్ సైడ్ థింగ్స్ గురించి ఆమె మాట్లాడలేదు. అవును మేడం. యా సో ఆమె మనం దాన్ని తీసుకొని క్రియేటివిటీ అండ్ పెర్ఫార్మెన్స్ కింద తీసుకొని మినరల్ కింగ్డమ్ ఫిఫ్త్ రో మనం కన్సిడర్ చేసుకొని అర్జెంటమ్ నైట్రికం ఇవ్వచ్చేమో అని అనిపిస్తుంది. అంటే ఓన్లీ అదొక్కటి మనం ప్రామినెంట్ గా కీప్ ఆన్ షీఈస్ టెల్లింగ్ దోస్ థింగ్స్ ఓన్లీ అని మనం ప్రామినెంట్ గా తీసుకుంటే, బట్ హౌ టు డిఫరెన్షియేట్ దిస్ వన్ విత్ ద ప్లాంట్ అనేది అది కొంచెం మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆమె రెండు విషయాల మీద ఫోకస్ చేస్తుంది అనుకుంటున్నాను డాక్టర్ గారు. నా వ్యూలో ఒకటి ఆమె కెరియర్ గురించి, రెండు హెల్త్ గురించి. హెల్త్ లేకపోతే నేను ఏం సాధించినా ఉపయోగం లేదని ఆమె మొత్తానికి మినరల్లో మరి అది ఫిఫ్త్లో ఉన్నారా ఎక్కడున్నారు అనేది ఆ డ్రగ్ మనం ఆ మొత్తానికి ఆ కాలమ్స్లో ఎక్కడో ఆమె కొట్టుమిట్టాడుతున్నారు. అప్పుడప్పుడు ఆ వణుకు, షివరింగు ఇవన్నీ చూస్తుంటే ఆ స్టబోర్నెస్ అదంతా చూస్తుంటే సిలికా టైప్లో అనిపిస్తుంది. కానీ సిలికాలో ఉండాల్సినంత కాన్ఫిడెన్స్ లెస్ ఆమెకి కనిపించటం లేదు. కాన్ఫిడెంట్గానే ఉంటుంది, కృషి చేస్తుంది. కాబట్టి మినరల్లోనే ఈ మూడిట్లో మేడం చెప్పినట్టు ఈ మూడిట్లో ఎక్కడన్నా ఉండిపోయిందా? మీరు ఎనాలిసిస్ చేస్తే మాకు బాగా అర్థమవుతుంది. మంచి అండ్ పాయింట్. అండ్ ఆవిడ చెప్పింది హెల్త్ కూడా ఎందుకు అంటే, అగైన్ హెల్త్ కూడా ఎందుకు అంటే సేమ్ మళ్ళీ ఆమె కెరీర్ కోసం, చదువు కోసం, ఆమె కాన్సన్ట్రేషన్ పే చేయటం కోసం ఆమెకు హెల్త్ కావాలి. దేనికి అంటే సో రైట్. అట్ ద ఎండ్ షీఈస్ కమింగ్ టు ద అగైన్ వీటి కోసం పెర్ఫార్మెన్స్ వీటి కోసమే మాట్లాడుతోంది ఇండైరెక్ట్ గా. అవును అవును. రైట్ మేడం. ఎనీ అదర్ థాట్స్? ఇంకెవరైనా షేర్ చేసుకుంటారు? స్టూడెంట్స్ ఎవరైనా కొంచెం మీ ఇన్పుట్స్ అని ఇస్తారమ్మా? రైట్. సో ఈ కేసుకి అయితే ఫస్ట్ నేను కూడా ఫస్ట్ మొదట్లో అయితే కనుక నేను యానిమల్ ఏమైనా అవుతుందేమో అని కొంత డౌట్ పడ్డా. వేర్ ఎగ్జాక్ట్లీ ఈస్ మొదట నేను కూడా నా థాట్ ప్రాసెస్ ఎలా ఉందంటే, మొదట్లో ఆమె ఏం చెప్పిందంటే ఉమ్, ఈ భయం, కుక్కలంటే భయం ఎక్కువ పెరిగేదాన్ని. నెక్స్ట్ ఇంకా లాస్ట్లో ఎండ్ పాయింట్లో కొంచెం నాకు మీరు చూసారంటే ఆ, ఎప్పుడు పిరికిదానిలాగే పుట్టాను, స్ట్రాంగ్ అవ్వాలి, ఇలా కొన్ని వర్డ్స్ వాడింది. నాకు డౌట్ వచ్చింది, ఏంటి ఫియర్ ఆఫ్ డాగ్స్ అంటుంది, ఎక్స్ట్రీమ్ ఫియర్ ఆఫ్ డాగ్స్ ఉంది. నెక్స్ట్ ఇలా పిరిగ్గా పుట్టకూడదు అంటే స్ట్రాంగ్ అయిపోవాలి, ఇలాంటి ఆస్పెక్ట్స్ ఇస్తుంది. వాట్ ఇట్ ఈస్
అన్నది చిన్న యానిమల్ థింగ్ ఏమైనా ఉందా అని నేను డౌట్ఫుల్గా ఉన్నా. ఐ వాజ్ మోర్ కేర్ఫుల్ అబౌట్ ఇట్. తర్వాత నాకు థర్డ్ కన్సల్టేషన్కి వచ్చేటప్పటికి ఎగ్జామ్స్ ఫియర్ అనేది స్టార్ట్ అయింది. ఆ ఆస్పెక్ట్ రెండోది కూడా మీరు చూసినట్టయితే డ్రీమ్స్లో కూడా ఎక్కువ డ్రీమ్స్ అబౌట్ లార్డ్ శివ. ఆ, శివ శివుడు అంటే నాకు చాలా ఇష్టం. శివుడు టెంపుల్స్కి ఎక్కువ వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటాను, రోజు వెళ్తూ ఉంటాను. ఈ ఆస్పెక్ట్స్ కూడా ఒక రకమైన ప్రిజుడైస్ నా మైండ్లో ఏమిటిది, మ్యామల్స్ ఏమైనా థీమ్ ఉందా ఇలాంటి. ప్రీవియస్ కూడా ఒక 1 or 2 years బ్యాక్ కూడా ల్యాక్ రెమెడీస్ డాగ్ కేస్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు కూడా ఈ ఆస్పెక్ట్స్ మనం టచ్ చేసాం. మ్యామల్స్కి, లార్డ్ శివకి, స్నేక్స్కి ఒక రిలేషన్ కూడా. సో ఐ థాట్ ఏంటిది ఏంటిది అనేసి. అండ్ ద అదర్ పాయింట్ ఆఫ్ ప్లాంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఫ్రీజ్ అయిపోవడం. అండ్ తర్వాత కూడా మనకి ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను ఒక ప్రెషర్ కుక్కర్లో ఉన్నట్టుంది, ఫేస్ రెడ్ అయిపోతుంది, హెడ్ రెడ్ అయిపోతుంది, హెడ్ వేడిగా అయిపోతుంది, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్ని టచ్ చేసింది. సో ఐ థాట్ ప్లాంట్ ఎందుకు కాకూడదు, ఎందుకంటే ఎగ్జామ్స్ టైంలో బాగా మోషన్స్ అయిపోతున్నాయి, ఎగ్జామ్స్ వస్తూ ఉంటే నాసియా ఉంటుంది, ఎగ్జామ్స్ వస్తే ట్రెమ్లింగ్, ఆ సిచ్యువేషన్ రాగానే ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ రికరింగ్ అండ్ మోర్ అమౌంట్ ఆఫ్ పెట్రోల్ స్మెల్స్ నచ్చవు, ఈ స్మెల్స్ పడవు, అది పడదు, ఆ సెన్సిటివిటీ, ఈ సెన్సిటివిటీ, మోర్ అమౌంట్ ఆఫ్ సెన్సిటివిటీ టు థింగ్స్ ఎఫెక్టింగ్ హెర్ అన్నది కూడా ఆస్పెక్ట్స్ చాలా కనిపించాయి. సో ఐ వాస్ విల్లింగ్ టు క్లియర్ అవుట్ ఆల్ దీస్ థింగ్స్. బట్ ఎక్కడ మీ వెసెస్ యూ కంపారిజన్ కనిపించలే. ఆమె క్లియర్గా చెప్పింది, నాకు ఎవరితో కంపారిజన్ అవసరంలా, నేను ఎవరితో కంపేర్ చేసుకోవట్లేదు. ఈవెన్ ఆ సీనియర్స్ ఇన్స్టెంట్ కంపేర్ చేసుకున్నది కూడా ఏంటంటే ఆ సిచ్యువేషన్లో నేను అవుతాననేమో తప్పించి ఎక్కడో కూడా వాళ్ళకన్నా నేను పై లెవెల్లో ఉండాలి, వీళ్ళకన్నా పై లెవెల్లో ఉండాలన్న ఆస్పెక్ట్ ఎక్కడ ఇవ్వలే. సో క్లియర్గా మీ వర్సెస్ యూ ఎక్కడ ఇవ్వలే. సో నేను ఆ ఉద్దేశంతో యానిమల్ థీమ్ అన్నది ఎక్స్క్లూడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ మనం అందరం అనుకున్నట్టే ప్లాంట్ థీమ్కి వచ్చేసరికి ఎస్ ఇట్ ఈస్ హ్యావింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ సెన్సిటివిటీ. బట్ ఇందాక మేడం చాలా కరెక్ట్గా పాయింట్అవుట్ చేశారు. ఈవెన్ హెల్త్ కూడా ఎక్కడ కావాలి నాకు, క్రియేటివిటీ, నా పెర్ఫార్మెన్స్ నేను డెవలప్ అవ్వడానికి. అండ్ సైమల్టేనియస్గా ఫస్ట్ కన్సల్టేషన్ నుంచి మనకి ఒక రన్ అవుతుంది వెనకాతల అండర్ గ్రౌండ్ ఏంటంటే ఒక ఇంటెన్స్ స్ట్రగుల్, ఇంటెన్స్ ట్రయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్. ఐ ఆమ్ అబౌట్ టు ఫెయిల్, ఐ నీడ్ సమ్ సూపర్ హ్యూమన్ ఎఫర్ట్. జిమ్కి వెళ్తున్నాను, యోగాకి వెళ్తున్నాను, టెంపుల్స్కి వెళ్తున్నాను. ఆ 20 years వయసులో టెంపుల్స్కి వెళ్ళిపోవడం, రోజు శివుడికి మొక్కేయడం, ప్రదక్షిణాలు చేయడం అనేది కొంచెం ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ దట్ ఏజ్. మేబీ ఇట్స్ నాట్ టు అఫెండ్ ఎనీవన్, జస్ట్ ఆ ఏజ్లో జనరల్గా ఆలోచన రీతి అన్నది కాదు. సో ఇట్ షోస్ సమ్ డెస్పరేషన్, ఇంటెన్స్ ఎఫర్ట్ గా, సమ్ హుక్ ఆర్ క్రుక్, ఐ నీడ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ అన్నది ఆ ట్రయింగ్ చూపిస్తుంది అక్కడ. సో ఆ ఉద్దేశంతో నేను కార్స్మోసిన్ వేయడం కూడా జరిగింది సెకండ్ కన్సల్టేషన్లో. ఒకటి ఆ పాయింట్. రెండోది ఆఫ్టర్ సెకండ్ కన్సల్టేషన్ మనకి ఎక్కడ ప్రతి చోట ఏంటంటే ఐ నీడ్ టు గెట్ డిస్టింక్షను. ఇంత స్ట్రెస్ టెన్షన్లో కూడా ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తాను నా టార్గెట్లో, నా టైం టేబుల్లో. సో క్రైసిస్ సిచ్యువేషన్స్లో కూడా నేను చేసుకోగలుగుతున్నా. అండ్ ద అదర్ పొలారిటీ ఫర్ దిస్ కేస్ ఈస్ ఫియర్ ఆఫ్ బీయింగ్ ఎలోన్, ఫియర్ ఆఫ్ డాగ్స్, ఫియర్ ఆఫ్ విత్ పీపుల్. అలా అని పీపుల్ లేకపోతే ఉండలేము, హాల్లో ఉండాలి ఎందుకంటే మనుషులు కనిపించాలి. అలా అని మాట్లాడలేను నేనే ఇచ్చేసుకొని. సో 2 పొలారిటీస్ కనిపించాయి. అందుకనే ఫస్ట్ మీకు చెప్తున్నప్పుడు కూడా ఈ పొలారిటీస్ చెప్పాను. నేను చాలా ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చేస్తాను, వాళ్ళు ఎలా మాట్లాడితే నేను అలాగే మాట్లాడతాను, వాళ్ళకి ఎలా రిప్లై ఇవ్వాల్సి వస్తే అలాగే రిప్లై ఇస్తానని చెప్తూ కిందన వచ్చేసరికి నాకు చాలా ఫియర్ అండి. డాగ్స్ అంటే చాలా విపరీతమైన భయం, చచ్చిపోయేంత భయం, చచ్చిపోతానేమో పక్కన ఉంటే అవి ఎవరైనా పెంచుకుంటున్నా కూడా అని కూడా చెప్పింది. ఎవరితో మాట్లాడినంత త్వరగా పొగరనుకుంటారు కానీ నాకు అది కాదు భయం.
అది ఆస్పెక్ట్ కూడా చెప్పింది. సో ఇన్ని ఆస్పెక్ట్స్లో కూడా ఎక్కడ మనకి యానిమల్ థీమ్ కానీ ప్లాంట్ థీమ్ కానీ రాలా. రెండోది పెర్ఫార్మెన్స్ మీద వాంట్ టు సస్టైన్ ఇట్. సో నేను డిస్టింక్షన్ తెచ్చుకున్నాను కాబట్టి మళ్ళీ నేను అదే డిస్టింక్షన్ తెచ్చుకోవాలి. సో దిస్ ఈజ్ క్లియర్ రో 11 కాలం 11 ఇష్యూగా నాకు కనిపించింది. రెండవది ఈమె ఆస్పెక్ట్స్ కూడా అందరూ ఫ్యామిలీలో అందరూ ఇంజనీర్స్, నెక్స్ట్ గవర్నమెంట్ అఫీషియల్స్. బట్ నేను మెడికల్ ఫీల్డ్ అయితే బాగుంటుందని నాకు అనిపించింది. కొత్త ఫీల్డ్గా అనిపించింది నాకు. అందులో నేను ఏదైనా చేయాలి, ప్రూవ్ చేసుకోవాలనిపించింది. ఒకవేళ ఎంబీబీఎస్ రానప్పుడు కూడా ఆమె చూజ్ చేసుకునేవి కూడా బయోటెక్నాలజీ, రోబోటిక్స్ ఇలా ఏవో సంథింగ్ డిఫరెంట్ ఫీల్డ్స్, ఏవో రేర్ ఫీల్డ్సే డిసైడ్ చేసుకుంది ఆమె. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే వాళ్ళ ఫాదర్, నేను నీకు ఒక ఛాన్స్ ఇచ్చాను, మెడికల్ ఫీల్డ్ వెళ్తా ఉన్నావు, ఎంబీబీఎస్ కొడతానున్నావు, నేను నీ దగ్గర మాట కూడా తీసుకున్నాను, నువ్వు చేయకపోతే నేను చెప్పినట్టు నువ్వు చదవాల్సిందే అని చెప్పాను. కాబట్టి నేను నిన్ను ఎక్కడికి పంపించదలుచుకోలేదు, నేను ఇక్కడే నేను చదివిస్తాను, ఇంకెక్కడికి నేను ఇన్వెస్ట్ చేయదలుచుకోలేదు అని చెప్పేసరికి షీ యాక్సెప్టెడ్ దిస్ ప్రొఫెషన్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్, ఇక్కడ కూడా నేను ప్రూవ్ చేసుకోవాలి నేనేంటో అన్నది. సో నాట్ ఓన్లీ థియరీ, క్లినికల్గా కూడా నేను కొత్తగా చేయాలి, ఏదైనా డిఫరెంట్గా చేయాలి అన్న ఆస్పెక్ట్ ఆమె వెర్షన్లో నాకు అర్థమైంది అనమాట. సో ఇందాక మేడం చెప్పినట్టు కాలం 11 ఇష్యూ, మయాజం ఇష్యూ, నెక్స్ట్ రో 5 ఇష్యూ తీసుకొని నేను ఆర్జెంట్ నైట్రకం 10 వేసాను అనమాట ఒక డోసు. దాంతో చాలా మిరాక్యులస్గా ఆమె బయటపడింది. నౌ షీ ఈజ్ ఏబుల్ టు డూ ఆల్ హెర్ డైలీ ఆ షెడ్యూల్, స్టిపులేటెడ్ మేనర్ ప్రకారం ఏవైతే ఆమె టైం టేబుల్ ప్రకారం చేసుకుంటుందో, హెక్టిక్ షెడ్యూల్ ప్రకారం అలాగే చేసుకుంటుంది. అండ్ ఇంకా డ్యూ బాకీ ఉంది, మేబీ నెక్స్ట్ కన్సల్టేషన్లో ఇంకా తెలుస్తుంది. అండ్ నైట్రికమ్మే ఎందుకు అంటే, లాస్ట్ క్లాస్ మనం మెటల్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా మనం చెప్పాం, ఒకవైపు ఫియర్ ఆఫ్ బీయింగ్ అబాండన్డ్ ఒకటి, ఒకవైపు పెర్ఫార్మెన్స్ ఇష్యూస్. ఓన్లీ ఆర్జెంటమ్ మెటాలికమ్మే అయితే కనుక, ఇందాక పెల్లాడియం అన్నారు, పెల్లాడియంలో పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉండొచ్చు, కానీ ఇలాగా డెస్పరేషన్, నెక్స్ట్ ఇంపల్సివ్నెస్, నెక్స్ట్ అంత లూజింగ్ ఆస్పెక్ట్ మనకి రాదు సార్ పెల్లాడియం గురించి. ఒక కాన్ఫిడెంట్ ఆస్పెక్ట్ కూడా ఉంటుంది. ఆ పెల్లాడియం కేసు కూడా ఉంది. అది ఇప్పుడు ఇది అవ్వగానే మనం ఆ కేసు చెప్పుకోవచ్చు. సో ఇక్కడ లూజింగ్ ఆస్పెక్ట్, డెస్పరేట్ అటెంప్ట్ టు రీగెయిన్ దట్ పొజిషన్, ఫియర్ ఆఫ్ లూజింగ్ దట్ పొజిషన్ ఆస్పెక్ట్ బాగా కనిపిస్తుంది. పెల్లాడియంలో ఆ ఇది ఉండదు. దే వర్ మోర్ కాన్ఫిడెంట్ ఆఫ్ డూయింగ్ దట్. ఆటోమేటిక్గా ఒక ఫ్లూక్లో జరిగిపోయినట్టు రొటీన్గా జరిగిపోతూ ఉంటుంది వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది. ఆర్జెంటమ్ నైట్రికం వాళ్ళకి ఇంటెన్స్ ఎఫర్ట్ చూపిస్తేనే అది జరుగుతున్నట్టు ఫీల్ అవుతారు. సో హియర్ ద ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ అనేది పెల్లాడియంలో తక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ బై గిఫ్టెడ్ దే విల్ హ్యావ్. ఇక్కడ ఆర్జెంటమ్కి వచ్చేసరికి దే షుడ్ డూ ట్రెమెండస్ ఇంటెన్స్ ఎఫర్ట్ టు రిగెయిన్ దట్ పొజిషన్, టు బీ ఇన్ దట్ పొజిషన్, in other words. So that made me thought of argentum rather than palladium. మిగతా రో ఇష్యూస్, యాంగ్జైటీ అబౌట్ హెల్త్ ఉంది, బట్ ఫోకస్ అంతా కూడా నాకు నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను డిస్టింక్షన్ తెచ్చుకోవాలి, నేను ఎంబీబీఎస్ తెచ్చుకోలేకపోయాను, అట్లీస్ట్ ఇదైనా సరే నేను ఇందులోనైనా సరే నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను సక్సెస్ఫుల్గా ఉండాలి వితౌట్ ఎనీ అబ్స్టకిల్స్. ఈ ఫ్రీడమ్ ఆస్పెక్ట్ కూడా ఇట్స్ షోస్ ఆర్జెంటమ్ వాంట్స్ టు బ్రేక్ డౌన్ దట్ షాకిల్స్, వాంట్స్ టు డిజైర్ ఫర్ ఫ్రీడమ్. ఈ ఆస్పెక్ట్స్ కూడా ఆర్జెంటమ్ నైట్రికం తాలూకా కీ ఫీచర్స్లో ఒకటి. సో రొటీన్కి భిన్నంగా ఉండడం, రొటీన్ రిస్ట్రిక్షన్స్కి బయటికి రావడం అన్నది ఫ్రీడమ్గా తీసుకుంటాం. అండ్ డ్రీమ్స్ ఆల్సో ఆఫ్ ఫాలింగ్ డౌన్, డ్రీమ్స్ ఆఫ్ స్నేక్స్ అన్నది కూడా ఆస్పెక్ట్. ఇంకొకటి క్లోజ్గా మీరు మానిటర్ చేస్తుంటే కనుక, చిన్నప్పటి నుంచి నేను చాలా స్ట్రిక్ట్, రఫ్, టఫ్. ఎవరు తప్పు చేసినా నేను కంప్లైంట్ చేసేస్తాను.
నాకు గ్రేడ్స్ అన్ని టాప్ గ్రేడ్సే వస్తాయి, ఫస్ట్ ర్యాంకే వస్తాయి చిన్నప్పటి నుంచి. సో ఏ పెర్ఫార్మర్ చిన్నప్పటి నుంచి, ఇట్ ఈస్ నాట్ ఏ వన్ టైమ్ పొజిషన్, ఇట్స్ ఏ కంటిన్యూస్ మెయింటెనెన్స్. కంటిన్యూస్లీ షీ ఈజ్ ఇన్ దట్ పొజిషన్. అండ్ ద అదర్ పాయింట్ ఈస్, ప్రీవియస్గా నేను చాలా స్ట్రిక్ట్గా ఉండేదని, రఫ్గా ఉండేదని, ఇప్పుడు అలా ఉండలేకపోతున్నా, ఉండట్లేదు అని చెప్పింది. వై? బికాస్ ఆమె దానికి కారణం కూడా చెప్పింది. ఎప్పటికీ నా స్కూల్ మేట్స్, క్లాస్మేట్స్ నన్ను చూడరు, నన్ను చూసినా పలకరించరు, అవాయిడ్ చేస్తారు. వై? బికాస్ నేను అంత స్ట్రిక్ట్గా ఉన్నాను, అంత డెవిలిష్గా ఉన్నాను కాబట్టి, వాళ్ళ పట్ల అంత హార్ష్గా ఉన్నాను కాబట్టి. ఇప్పుడు నేను అలా ఉండాలనుకోవట్లేదు. నాకు కావాలి, ఫ్రెండ్స్ లేరు నాకు. ఇప్పుడు అందరితో కలిసి ఉంటున్నాను, అందరితో కలవడం, నేనే వాళ్ళతో మాట్లాడుతున్నాను, అందరితో మాట్లాడుతున్నాను, వాట్సాప్ చేస్తున్నాను, ఫోన్స్ చేస్తున్నాను. సో సమ్ సార్ట్ ఆఫ్ అబాండన్డ్ ఫర్ సెకండ్ ఫీలింగ్ వెనకాతనుంది. అండ్ ద సఫకేషన్, దీంతో పాటు ప్రెషర్, ఈ ఆస్పెక్ట్స్ అన్ని తీసుకొని నేను ఆర్జెంట్ నైట్రికం సెలెక్ట్ చేశాను. ఈ కేసు అంటే మ్, ఇంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే, దిస్ ఈజ్ నాట్ ఏ వన్ టైం కన్సల్టేషన్లో వచ్చిన ప్రోడక్ట్ కాదు ఇది. దిస్ మెటీరియల్ డేటా వాట్ ఐ హ్యావ్ గాట్ ఈస్ ఫ్రమ్ సమ్ 3 to 5 కన్సల్టేషన్స్. ఇట్ ఈస్ నాట్ ఏ వన్ టైం ప్రోడక్ట్. అందుకని ప్రతిదీ నేను యాడ్ చేసుకుంటూ నెక్స్ట్ కన్సల్టేషన్కి యాడ్ చేసుకుంటూ ఇచ్చింది. సో నేను వన్ టైం గోలాగా నేను మీకు ఇవ్వలేకపోయాను. సో అందుకని మీకు క్లియర్గా ఉండకపోవచ్చు. దట్స్ వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. అందుకనే మీకు డైరెక్ట్గా ఎట్ ఏ టైం అన్ని ఏరియాస్లో చూపించడానికి కూడా సమ్ సార్ట్ ఆఫ్ ఫ్యాక్ట్ లెవెల్లో వచ్చేస్తుంది కొన్ని ఏరియాస్. అందుకని నేను అన్నీ మెన్షన్ చేయాలి. కొన్ని విషయాలు మేబీ డౌట్ఫుల్, ఇట్ మైట్ బీ సమ్ విల్లోంచి వచ్చిందేమో, కాన్షియస్ టాక్ ఏమో అన్న డౌట్తో కొన్ని సిచ్యువేషన్స్ అవాయిడ్ చేశాను. ఆల్ ఓవర్గా జిస్ట్ మాత్రం మీకు చెప్తున్నా. మయాజం ఈస్ క్యాన్సరస్ మైజం. ఇట్స్ అన్ ఇంటెన్స్ ఎఫర్ట్. ఎక్కడ నేను వదిలిపెట్టట్లే, ట్రై చేస్తూనే ఉన్నాను. అండ్ దట్ టు నాట్ ఎ నార్మల్ టైప్. ఇట్ ఈస్ నాట్ టైఫాయిడ్ లైక్ ఇంటెన్స్ ఎఫర్ట్, ఇట్స్ క్యాన్సరస్ ఎఫర్ట్. ఆల్ బాక్సెస్ ఓపెన్ చేసి ఉంచాను. ఆర్జెంటన్ నైట్రికం ఈజ్ యాక్చువల్లీ క్యాన్సరస్ అండ్ సిఫిలిటిక్, బోత్ క్యాన్సరస్ అండ్ సిఫిలిటిక్ మయాజం. మన ఆస్పెక్ట్లోకి వచ్చేసరికి ఇట్స్ ఎ క్యాన్సరస్ మయాజం. ఈ కేసులో మనం చూసినట్టయితే మోర్ టువర్డ్స్ ద రైట్ సైడ్ ఆఫ్ ది హోప్, నాట్ ద లెఫ్ట్ సైడ్ లేదు ఈ కేసులో. డెస్పరేషన్, లూజింగ్, నెగటివ్ ఆస్పెక్ట్స్ మోర్ ఉన్నాయి, హోప్లెస్నెస్ మోర్గా ఉంది. కాబట్టి ఈ సైడ్కి వచ్చేస్తుంది, రైట్ సైడ్కి వస్తుంది మయాజమ్స్లో. లెప్రస్, సిఫిలిటిక్, క్యాన్సరస్, ఈ సైడ్ ఆఫ్ మయాజమ్స్ మనం థింక్ చేయాలి ఈ కేసులో. రైట్ సార్. ఇంకా ఎవరైనా ఎనీ డౌట్స్? చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. ఈ నైట్రికం ఆస్పెక్ట్ ఆమెలో చాలా ఎక్కువగా మీరు ఆ లాస్ట్లో తీసుకున్నప్పుడు బాగా ఆ ఫియర్స్ గురించి చెప్పేటప్పుడు, ఆ డౌన్ఫాల్ గురించి, Right, అంటే సెకండ్ థర్డ్ మీరు బాగా ఆమె ఓపెన్ అప్ అయిపోయింది మీ మీద, బాగా కాన్ఫిడెన్స్ వచ్చేయటం వలన ఆమె ఓపెన్ అప్ అయిపోయి ముందు ఆ తికమక పెట్టి యానిమల్ ప్లాంట్ అనే తికమక పెట్టి కాదు నేను ఇది అని మీకు క్లారిటీ ఇచ్చారండి. అది Right, ఆ sir. పెలాడియమా అర్జెంటికమా అనే దాంట్లో నేనే కొంచెం కన్ఫ్యూజన్ పడ్డాను. నేను ఎక్కువ ప్రిజుడ్యూస్ అయింది ఏంటంటే, తను 2 ఇయర్స్ నాకు డిస్టింక్షన్ వచ్చింది, ఈ ఇయర్ కూడా రావాలి అనే ఆస్పెక్ట్ మీద వెళ్ళాను. కానీ మీరు అన్నట్లు ఆమెలో ఆ సెకండ్ ఆ ఫియర్ అనేది, కాన్స్టెంట్ ఎఫర్ట్ అనేది ఎక్కువ ఫోకస్ చేస్తుంది. తర్వాత ఆ సఫికేషన్ చెప్తుంది. ప్రెషర్ కుక్కర్ అనగానే మళ్ళీ ప్లాంట్లోకి వెళ్ళిపోయాను నేను. మన ప్రెషర్ కుక్కర్ అనే పదం ఎక్కిపోయి, హెమామిలిస్ ప్రెషర్ కుక్కర్ ఏమో అనుకున్నాను. కొంచెం ఈమె కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకున్నాక మీ మీద
కొంచెం ఓపెన్ అప్ అయింది. మీరు చెప్పినట్టు డిఫరెంట్ స్టేజెస్‌లో కేస్ తీసుకుంటం వలన ఆ కనెక్టివిటీ మేము అందుకోలేకపోయామేమో. కానీ చాలా మంచి కేసు అనలైటికల్‌గా చాలా బావుందండి డాక్టర్ గారు. థాంక్ యూ అండి. ఈవెన్ ఈ ప్రెషర్ కుక్కర్ సిచ్యువేషన్ కూడా యానిమల్స్ లో కూడా మనం మొలస్ లో చాలా డిసెప్టివ్ గా ఉంటుంది. బట్ అవునవును. యాక్షన్ పార్ట్ కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది మొలస్ వాటిలో. ఇక్కడికి వచ్చేసరికి ఇన్ అండ్ అవుట్ ఈ ఆస్పెక్ట్ ఫ్లయింగ్, ప్రెజర్, బర్డెన్, బ్రింగింగ్ డౌన్, గోయింగ్ అప్, ఈ ఆస్పెక్ట్స్ అప్ డౌన్ ఆస్పెక్ట్ హెమామిలిస్ వాటిలో ఉంటుంది. యానిమల్స్కి వచ్చేసరికి అది ప్రాసెస్ లో ఉంటుంది. ఈవెన్ ప్రాసెస్. ఆక్టోబస్ వీటిల్లో కూడా ప్రెజర్ కుక్కర్ సిచ్యువేషన్ ఉంటుంది. బట్ ఇన్ డిఫరెంట్ వే దే విల్ టెల్. హ్మ్. కానీ చాలా మంచి కేసండి. డిఫికల్ట్ టు ఎనాలైజ్ అని. అంటే మీకు ఇంత డెప్త్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఒక్కొక్క బిట్‌ని కూర్చుకుంటూ చివరికి కరెక్ట్ రెమెడీకి రాగలిగారు. మీ సీనియారిటీ, మీ నాలెడ్జి బేస్ చేసుకొని. థాంక్ యూ డాక్టర్ దిస్ గారు. ఈజ్ మంచి ఆల్ ఫ్రమ్ కేసండి. దట్. ఈ ఈ విషయంలో మనం శేఖర్ సార్కి కానీ మాస్టర్ గారికి కానీ మనకి మన ఈ గ్రూప్కి కానీ మనం చాలా రుణపడి ఉన్నాము. ఎందుకంటే ఇలా కంటిన్యూస్గా ఈ లెక్చర్స్ మనం షేర్ చేసుకోవడం వల్ల, ఇవి వినడం వల్లే మనకి నాలెడ్జ్ అన్నది మనం గెయిన్ చేసుకోగలిగాం. డెఫినెట్లీ వీ షుడ్ బి వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దిస్ గ్రూప్. మేమైతే శ్రీకాంత్ సార్ మీ చాలా ఎఫర్ట్స్ చూపిస్తున్నారు. మేమైతే శ్రీకాంత్ గారి వల్లనే ఇది తెలుసుకోగలిగామండి. ఆయన ద్వారా థ్యాంక్స్ శేఖర్ సార్. గారిది, అదేవిధంగా మీ సంకల్ప గ్రూపు ఇది మనల్ని ఇంకా డీప్ లెవెల్లోకి, అంటే మన మీద మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఈ సంకల్ప గ్రూపు కల్పిస్తుందండి. రెమెడీని ఏదో పదాల మీద సెలెక్ట్ చేయకుండా కింగ్డమ్ను, తర్వాత వాళ్ళ ఈ రోసు అంటే మినరల్లోకి వెళ్ళేటప్పటికి ఈ రోజు కాలమ్స్ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్, ఎస్ ఇది పక్కాగా ఇదే అనే లెవెల్లోకి తీసుకెళ్తుంది. అందుకు సంకల్ప గ్రూపు మీ టీం మెంబర్స్కి అందరికీ, ముఖ్యంగా శ్రీకాంత్ గారికి మాకు తెలుగులో చక్కగా నీట్గా చెప్పారు. దాని ద్వారా శేఖర్ గారి కూడా నేర్చుకోగలుగుతున్నామండి. చాలా చాలా థ్యాంక్ యూ అండి. అలాగే ఇంకో 2 కేసెస్, క్యూర్డ్ కేసెస్ కొన్ని చెప్దాం అంటున్నాను. బట్ ఈ కేసుతో మనకి అయిపోయింది. వీలుంటే నెక్స్ట్ క్లాస్లో ఇంకో క్లాస్ ఒక 10 మినిట్స్ టైం ఉంది అంటే పెల్లాడియం చెప్తాను సార్. లేదంటే నెక్స్ట్ క్లాస్లో మనం చూసుకుంటాం. పెల్లాడియం చెప్పండి డాక్టర్ గారు. ఎందుకంటే ఈ రెండు దగ్గర దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఒకేసారి వినేస్తే బుర్రలోకి ఎక్కేస్తాయండి ఆ కాన్ఫిడెన్స్. మీకు వీలు ఓకే సార్. సో ఈ కేసు ఏంటంటే 42 ఇయర్స్ లేడీ, ఈమె జాబ్ చేస్తున్నారు. మనం లాస్ట్ క్లాస్లో కూడా ఈ కేసు టూచాయిగా ఇచ్చేసాం అనమాట. 17 ఇయర్స్కి ఈమెకి చాలా ఇష్యూస్ వచ్చాయి. బ్యాక్ ఏక్, సయాటికా, ఫైబ్రాయిడ్స్, ఫైబ్రాయిడ్స్ సర్జరీ, ఆస్టియో అంటే రొమటైడ్ ఆర్థరైటిస్, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బాడీ ఎఫెక్టెడ్, లెఫ్ట్ నీ, లెఫ్ట్ యాంకిల్, లెఫ్ట్ ఎల్బో, నెక్స్ట్ ఇంటర్ఫాలింజల్ జాయింట్స్ పెయిన్స్, ఇవన్నీ చాలా తక్కువ వయసులో వచ్చింది. అండ్ కాన్స్టెంట్, కొంచెం షార్ట్గా చెప్పేస్తాను, హెచ్బి 6 గ్రామ్సే ఉందన్నమాట ఈమెకి. ఎప్పుడు ఆమెకి ఎనీమిక్కే. సో ఈమె ఇవన్నీ చేస్తూ కూడా జాబ్ చేస్తుంది. అండ్ దట్ టు నాట్ ఎ రెగ్యులర్ జాబ్, ఇట్స్ ఏ సమ్ సార్ట్ ఆఫ్ కమాండింగ్ జాబ్ అనమాట ఇది. అందులో మన ఎఫిషియన్సీ చూపించాలన్నమాట. జూనియర్ టెలికామ్ ఆఫీసర్ ఆర్ సంథింగ్, జేటీఓ, బిఎస్ఎన్ఎల్లో జేటీఓ అనమాట. వీళ్ళకి ఏంటంటే రెగ్యులర్గా కాల్స్ వస్తుంటే ఏదో ప్రాబ్లమ్స్ వచ్చాయని వాళ్ళు సార్ట్అవుట్ చేయాలి. ఇది డే ఇన్ అండ్ డే అవుట్ బోల్డ్ అని కాల్స్ వస్తుంటే అవి పాయింట్ టు పాయింట్ బేసిస్ బై ది ఎండ్ ఆఫ్ ద డే దే షుడ్ క్లియర్ ద కంప్లైంట్స్. రోజు మనకి కంప్లైంట్స్ అంటే రోజు ఒక హోంవర్క్ అంటే మనం ఈరోజు హోంవర్క్ కదా ప్రిపేర్ అయ్యి మనం చేసేయచ్చు. బట్ ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి అవి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ వీ షుడ్ బి వెరీ మచ్ ఎంతో మనం విజిలెంట్గా ఉంటే తప్పించి ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకో పాయింట్ ఆమె చెప్పింది ఏంటంటే చాలా తక్కువ 20 ఇయర్స్ వయసులోనే రైల్వేలో డ్రైవర్గా లోకో పైలట్ జాబ్ వస్తే జాయిన్ అయింది. వాళ్ళ ఫాదర్ జాయిన్ అవ్వమంటే. జనరల్గా అందరూ లేడీస్ రైల్వేస్ ఏమిటది అది 2-3 రోజులు బయటకు వెళ్ళాలి, రైల్లోనే ఉండాలి అని జనరల్గా అవాయిడ్ చేస్తారు. బట్ ఆమె ఏంటంటే నేను ఎందుకు చేయలేను,
ఆడపిల్లని వద్దండి నేను ఎందుకు చేయలేను అన్నట్టుగా ఆమె జాయిన్ అయింది, కొన్నాళ్ళు చేసింది. ఈ లోపల సైమల్టేనియస్ గానీ ఇలా బిఎస్ఎన్ఎల్లో జాబ్ వచ్చింది. కొట్టిందనమాట జాబ్, ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్కి. ఇందులో జాయిన్ అయిందనమాట. అండ్ ఈ జాబ్లో కూడా ఏంటంటే ఆమె చెప్పిన ఎసెన్స్ ఏంటంటే, ఫలానా నేను 2 రోజులు పడుతుంది అని చెప్పానంటే 2 రోజులు పట్టాల్సిందే. అంతకన్నా తక్కువ టైంలో ఇంకెవరు చేయలేరు. ఇన్ని రోజుల్లో అయిపోతుంది అని నేను చెప్పానంటే, ఇన్ని రోజులు టైం పడుతుంది అని చెప్పానంటే అన్ని రోజులు టైం పట్టాల్సిందే. అంతకన్నా తక్కువ, ఎక్కువ అవ్వచ్చు కానీ అంతకన్నా తక్కువ రోజుల్లో ఎవరు చేయలేరు. మా వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ అండి నేను చెప్తే. అందుకని నన్ను మిగతా వాళ్ళు చెప్పినట్టు కొంచెం త్వరగా చేసేయండి, కొంచెం త్వరగా చేసేయమని చెప్పడం కానీ ఆ ఆస్పెక్ట్స్ ఏమి ఉండవు. రెండోది, ఎప్పటికప్పుడు డ్యూటీస్లో కూడా, జాబ్లో కూడా మారుతూ ఉంటాయి జాబ్స్. జాబు వర్క్ సినేరియో మారుతూ ఉంటుంది వీళ్ళకి. ఆ, కొన్నిసార్లు ఒక ఫీల్డ్ ఉంటుంది, కొన్నిసార్లు ఈ ఫీల్డ్ ఉంటుంది, ఇలా మారుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఆమెకి ఒక 4-5 years అయింది అనుకుంటా. ఆ, కొత్త అసైన్మెంట్ అసైన్ చేశారనమాట. అది జనరల్గా ఏంటంటే ఆ అసైన్మెంట్లో ఎవరు కూడా 1 yearకి మించి ఎవరు ఉండరు. కంపల్సరీగా ఆ జాబ్ నుంచి, ఆ అసైన్మెంట్ నుంచి వేరే అసైన్మెంట్కి మారిపోతూ ఉంటారు, బికాస్ దే కుడెంట్ హ్యాండిల్ దట్. ఈమెకు కూడా చెప్పారు, మీరు ఆడవాళ్ళు కదా, మీకు ఎందుకు ఈ స్ట్రెస్, ఇంకా టెన్షన్ ఏదో ఉంటుంది, ఆ, చెప్పి ఎక్కువ రికమెండేషన్ ఏదైనా చేయించుకొని వేరే దీంట్లోకి వెళ్ళిపోండి, డిపార్ట్మెంట్లోకి అనేసి అని చెప్పారు ఆవిడకి. కానీ ఈమె ఏంటంటే, ఎందుకు చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా చేశారు. అండ్ అందరూ ఏమిటంటే ఎక్స్పెక్టేషన్, ఈమె కూడా అందరిలాగే చేస్తుంది అనేసి. ఈమె కూడా పెద్దగా ఆ, ఇదేమీ అనుకోలేదు. బట్ విత్ ఇన్ 1 to 2 yearsలోనే వర్క్ అంతా కూడా, ఇంతకుముందు వాళ్ళు 30% ఆఫ్ ఎఫిషియన్సీ చూపిస్తే ఈమె ఆల్మోస్ట్ 70-80% ఎఫిషియన్సీ చూపించింది. ప్రతి వర్క్, ప్రతి ప్రాబ్లం కూడా అడ్రస్ చేసి, కేర్ఫుల్గా హ్యాండిల్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తుందన్నమాట. ఇప్పుడు అందరూ ఏదైతే సంవత్సరానికి మారిపోయారో ఆ అసైన్మెంట్ నుంచి, ఈమె 5 yearsగా అదే జాబ్లో చేస్తుంది, అదే అసైన్మెంట్లో చేస్తుంది. అండ్ అనదర్ పాయింట్ ఆఫ్ థింగ్ ఈస్, ఈమె ఈ అసైన్మెంట్స్ చేస్తున్నప్పుడు కూడా టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ ఏంటంటే, ఒకేసారి 2-3 వర్క్స్ చెప్పినప్పుడు నేను కన్ఫ్యూజ్ అవుతాను, ఒకదానికి ఒకటి చెప్పేస్తూ ఉంటాను. అందుకని నేను ఏం చేస్తానంటే, టు ది పాయింట్, ఎవరైనా నాకు వర్క్ ఇచ్చిన తర్వాత ఒక ఫోన్ కాల్ వస్తే, ఆ ఫోన్ కాల్ అయ్యేంత వరకు, ఆ ఫోన్ కాల్ వర్క్ ప్రాబ్లం కంప్లీట్ అయిన తర్వాత ఇంకో ఫోన్ కాల్ ఎత్తాను, వాళ్ళు ఏమనుకున్నా సరే. బికాజ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ మై వాట్ యూ కెన్ సే ఎఫిషియన్సీ. అందుకని నేను ఎత్తట్లా, ఇలా మేనేజ్ చేసుకుంటున్నాను. సో దానికి ఆవిడ ఏమైందంటే, సమ్టైమ్స్ ఏమవుతుందంటే, నేను గాబరా పెడితే నేను చేయలేను, తోచదు, క్లియర్ అవ్వదు, ఏది బుర్రకి ఎక్కదు, కన్ఫ్యూజ్ అవుతా. అది చేయబోయి దీనికి చేయాల్సింది దానికి చేయవలసింది దీనికి వచ్చేస్తుంది, చేతులు చెమటలు పడతాయి. నాకు స్టేజ్ ఫియర్ ఫస్ట్ నుంచి ఉంది. బట్ నేను ఆఫీస్లో మాత్రం చాలా బోల్డ్. అందరూ అనుకుంటారు, నువ్వేంటి చిన్నప్పుడు చాలా భయపడేదని, ఇప్పుడు ఆఫీస్లో ఏంటి అనేసి. ఐ వాజ్ వెరీ బోల్డ్ అండ్ ఇన్ ది ఆఫీస్. నేను చాలా స్ట్రాంగ్గా ఉంటాను ఆఫీస్లో. ఫియర్ వస్తుంది కానీ నేను దాన్ని కంట్రోల్ చేసుకోగలను. నిద్ర పట్టదు. ఆ, 3 గంటలకి నొప్పుల వల్ల తెలివి వచ్చేస్తుంది. ఇన్ని ఇయర్స్, 17 years నా కెరీర్లో ఎప్పుడు బ్లేమ్ చేసుకునే సిచ్యువేషన్ నేను ఎప్పుడు తెచ్చుకోలేదు. నా వల్ల అవ్వట్లేదు, లేదంటే రేట్ అవుతుంది అంటే నేనే ముందు చెప్పేస్తాను. నాకు అసైన్ చేసిన వర్క్ ఎలా అయినా సరే చేసేస్తాను, నేర్చుకునైనా చేస్తాను. నా వల్ల ఇది చేత కాదు అని చెప్పడం నచ్చదు నాకు. సో దిస్ ఈజ్ వాట్ హీ షెడ్ అబౌట్ ద కేస్ అన్నమాట. ఇంకా ఫర్దర్ మోర్ ఇంకో పాయింట్ ఆమె యాడ్ చేసింది ఏంటంటే, వెర్టిగో వెర్టిగా ఉంటుంది ఇలా టెన్షన్ పడినప్పుడు అని కూడా చెప్పారు. సో ఇక్కడ క్లియర్ కాంట్రాస్ట్ మీరు చూసుంటే కనుక, ఇక్కడ కూడా మనం ఆర్జెంటీనా కింద అనిపించవచ్చు, టెన్షన్ పడుతుంది కదా, చేతులు కాళ్ళు చెమటలు పట్టేస్తున్నాయి కదా, కన్ఫ్యూజ్ అవుతుంది కదా అని. బట్ మోర్ వెయిట్ ఈజ్ మోర్ ఆన్
ఏబుల్ టు డూ. ఇక్కడ కూడా మీకు ఆర్జెంటం నైట్రకం తాక ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఆర్జెంటం తాలూకా నాట్ ఏబుల్ టు డూ, కన్ఫ్యూజ్డ్, ఒకేసారి 2-3 వచ్చేసరికి బ్లాంక్ అయిపోవడం, ఇలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. బట్ మోర్ వెయిట్ ఎక్కడుంది? ఏబుల్ టు డూలో ఉంది, ఏబుల్ టు మేనేజ్లో ఉంది. ఫోకస్ మోర్ ఆన్ ఏబుల్ టు డూ, ఏబుల్ టు పెర్ఫార్మ్, ఏబుల్ టు లెర్న్ న్యూ థింగ్స్ అన్న ఆస్పెక్ట్లోనే ఫోకస్ అంతా ఉంది. సో హెర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆర్ మోర్ దాన్ దిస్ ఆర్జెంటం. సో ఆ బేసిస్ మీద అండ్ అదర్ పాయింట్ ఆఫ్ సఫికేషన్ కానీ ఆ ఆస్పెక్ట్స్ ఎక్కడ రాలా. అండ్ ఇంపల్సివ్ నేచర్ కానీ ఇర్రెజల్యూషన్ కానీ ఇలాంటి ఆస్పెక్ట్స్ మనకి అక్కడ ఫోకస్లోకి రాలేదు. చిన్నప్పటి నుంచి మనం చూస్తే రోకో పైలట్ తీసుకుంది, నెక్స్ట్ ఈ జాబ్లో కూడా 17 years తీసుకుంది. 17 years నుంచి కూడా ఎక్కడ మాట పడకుండా చేసుకుంది. అండ్ టు ద పాయింట్ ఎఫిషియన్సీ. సో దిస్ ఈజ్ మోర్ ఆఫ్ 10 column than 11 column. Hope I clearly explained it. Hello. యా అవును అవును శ్రీకర్, చాలా క్లియర్. యాక్చువల్గా ఇది కొంచెం మీరు చెప్పినట్టు కొంచెం ఆర్జెంటం నైట్రికంకి వెళ్తున్నట్టుంది, బట్ డిఫరెన్షియేటింగ్ పాయింట్ ఎక్కడ అనేది చాలా క్లియర్గా చెప్పారు. సో అందుకని ఆమె ఇన్ని పెయిన్స్, ఇన్ని కంప్లైంట్స్తో ఉంది. 17 years నుంచి నెక్ పెయిన్, వెర్టిగో, బ్యాక్ పెయిన్, సయాటికా, ఇవన్నీ ఆల్మోస్ట్ 17 yearsగా మందులు వాడితే కానీ తగ్గని స్థితిలో ఉన్న ఆమె నెక్ బెల్ట్, వేస్ట్ బెల్ట్తో వచ్చే ఆమె వితిన్ 2-3 months ఒక 2 doses వేసినట్టున్నాను. 13th Decemberలో ఒక డోస్ వేసా, మళ్ళీ January 2ndలో ఒక డోస్ వేసా. అంతే. అప్పటి నుంచి మళ్ళీ నెక్ పెయిన్, వెర్టిగో పూర్తిగా తగ్గిపోయింది. 3 గంటలకి లేచిపోయే ఆవిడ ఇప్పుడు శుభ్రంగా నిద్ర కూడా పడుతుంది ఆమెకి. ఓన్లీ ఇష్యూస్ ఇప్పుడు ఏంటంటే ఆమె ఇప్పుడు మన దగ్గరికి ఇప్పుడు చెప్తుంది ఏంటంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయండి, ఫైబ్రాయిడ్స్ ఏమైనా ప్రాబ్లమా, అవి కూడా తగ్గుతాయో మీ దగ్గర అన్నాను. అవి కూడా తగ్గుతాయమ్మా, ఇవి తగ్గుతున్నప్పుడు అవి కూడా తగ్గుతాయి, మీరేం వరి అవ్వక్కర్లేదు అన్నాను. సో వెర్టిగో లేదు, లెఫ్ట్ నీ పెయిన్ మాత్రం ఇంకా ఉంది. హెచ్బి కూడా 10.5కి వచ్చింది ఇప్పుడు. ప్రీవియస్గా 6 అలా ఉండేది కదా, ఇప్పుడు 10.5కి వచ్చింది. రీసెంట్గా 24th నిన్నే కన్సల్టేషన్ ఇచ్చారు, 23rd చేయించుకున్నారంట ఆమె, 10.5 వచ్చిందంట. ప్రీవియస్గా 6-7 ఉండేది కూడా. ఈమె కూడా మల్టిపుల్ ఎఫర్ట్స్ చూపిస్తుంది. గోధుమ గడ్డి కానీ, వీట్ గ్రాస్ కానీ ఇలాంటివన్నీ కూడా వాడారు టు ఇంక్రీజ్ దేర్ హెచ్పి. In spite of that, the point of differentiation being is, for argentum it is more of desperate effort to regain that position. For palladium it is some sort of confident approach to be in that path. ఇందులో ఇంకేమైనా డౌట్స్ కానీ ఏమైనా పాయింట్స్ టు బి యాడెడ్? హలో. ఏం లేవు శ్రీకర్, యాక్చువల్లీ వెరీ నైస్, చాలా బాగా చెప్పావు, చాలా క్లియర్గా ఉంది. బట్ అదే ఆ కేసెస్లో వచ్చేసరికి కొంచెం నాకైతే మంచి లెర్నింగ్, ఎందుకంటే నేను కొంచెం ఆ ప్రీవియస్ కేసులో ఖచ్చితంగా ప్లాంట్ ఏమో అనుకొని ఆలోచించి ఉండేదాన్నేమో, ఎందుకంటే ఆమె కొంచెం చెప్పిన స్వెట్టింగ్స్, ఎగ్జామినేషన్ ఫియరు, అంటే సెన్సిటివిటీలో చాలా చాలా మాట్లాడింది. మేబీ మీరు చెప్పినట్టు కేసు ఫుల్గా రిప్రజెంట్ చేయలేదు, అంటే అది 5 సెషన్స్లో తీసుకున్న కేసు కదా, మేబీ అక్కడ అట్లా ఏమన్నా మేము మిస్లీడ్ అయ్యానేమో. యా, అండ్ అదే చాలా మంచి లెర్నింగ్ యాక్చువల్లీ. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇంకెవరైనా మాట్లాడతారా? ఎనీ డౌట్స్? 2 కేసులు ఒకేసారి చెప్పడం వల్ల క్లారిటీ బాగా వచ్చింది సార్, డిస్టింగ్విష్ చేయటం. రైట్. ఇంకేం డౌట్స్ ఏం లేకపోతే క్లాస్ వైండ్ అప్ చేసుకుందాం సార్. ఇది చాలా క్లారిటీ ఉందండి. ఇప్పుడు ఇక మేము తప్పు చేయడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి పెల్లాడియం అర్జెంటినం నైట్రికం విషయంలో.
పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి బాగా ఒక్కసారి చెప్పి బాగా నేర్పించారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. క్లాస్ వైండ్ అప్ చేసుకున్నాం సార్. ఇంకేమైనా డౌట్స్ లేకపోతే చేయండి సార్. చేసేద్దాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవరివన్.